సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ ఆబ్జెక్టివ్లో లండన్ అండ్ జనరల్ బ్యాంక్ కేసులో చెప్పిందే రిపీట్ చేశాను. లండన్ అండ్ జనరల్ బ్యాంక్ కేసులో ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏం చెప్పాడమ్మా? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ యాజ్ పర్ లండన్ అండ్ జనరల్ బ్యాంక్ కేస్? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ whether they are showing true and peril or not. This is a primary objective. So what is the secondary objective? Detection of frauds and errors, but not 100%. Auditor cannot detect 100% frauds. ఈ రెండింటినే కొంచెం ఆ లాంగ్వేజ్ మార్చి చెప్పాడు, అదేంటి అనేది ఇప్పుడు చూద్దాం. First sentence, overall objective of an auditor law, obtain reasonable assurance. Obtain that financial statements are free from material misstatements. మీనింగ్ ఏంటి అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో మిస్టేక్స్ అంటే ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ లేవు. ఫ్రీ ఫ్రమ్ అంటే ఉన్నాయనా లేవనా? లేవు అని ఆడిటర్ గ్యారంటీ ఇస్తాడు. అది 100% గారే రామ్మా పేజా రాలేదా? పేజా జాబ్ నువ్వు చేస్తున్నావు, మెసేజ్ చూసి వచ్చావా అనుకున్నాను, అందుకనే మెసేజ్ పెట్టాను. అట్టే వంశీ, ప్రణవ్, హరీష్, హర్ష, హిమేష్ గుర్తుంటుందిలే, ఈ రోజుకి ఎక్కడ కాపుతాం. నలుగురు వినాలి. సార్ ఎలాంటి గ్యారంటీ ఇస్తాడు? రీజనబుల్ అంటే 100% కాదు. దీన్నే సింపుల్ గా చెప్పాలంటే ఆడిటర్ కెనాట్ డిటెక్ట్ 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. ఆడిటర్ డిటెక్ట్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ బ్రాకెట్ లో కెనాట్ 100%. దాన్నే చెప్పింది. ఆడిటర్ డిటెక్ట్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ బట్ నాట్ 100%. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ లేవు అని గ్యారంటీ ఇస్తాను నేను, బట్ అది 100% కాదు. ప్రైమరీ ఆబ్జెక్టివా సెకండరీ ఆబ్జెక్టివా? ఒకసారి చెప్పండి అమ్మా. అప్టైన్ express an opinion that financial statements are prepared in accordance with FRFW. సో నేను కొన్ని టర్మ్స్ చెప్తాను, మీరు కొన్ని చెప్పండి. ఎక్స్ప్రెస్ అంటే ఏంటి అనేది నేను చెప్తాను. ఒపీనియన్ అంటే నేను చెప్తాను. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే నేను చెప్తాను. FRFW అంటే నేను చెప్తాను. మిగతాయి మీరు తెలుసుకొని దాని మీనింగ్ చెప్పండి నాకు, సెంటెన్స్ మీనింగ్. ఎక్స్ప్రెస్ అంటే ఏంటి సార్ అంటే తన దగ్గర పెట్టుకోవటమా వేరే వాళ్ళకి చెప్తామా? ఆడిట్ రిపోర్ట్లో మనం ఇది అని ఎక్స్ప్రెస్ చేయడం. రిపోర్ట్లో అంటే ఆడిట్ చేసి అలా జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాడా అమ్మా? నో, హీ నీడ్ టు ఎక్స్ప్రెస్. ఏం ఎక్స్ప్రెస్ చేస్తాడు? ఫ్యాక్టా ఒపీనియనా? ఫ్యాక్టా ఒపీనియనా? ఒపీనియన్ చేంజెస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, ఫ్యాక్ట్ విల్ నాట్ చేంజ్. ఆల్రెడీ దీనికి రీజనింగ్ నేను డెఫినేషన్ దగ్గర చెప్పాను. దేని మీద? ఇక్కడ నుంచి జాగ్రత్తగా Recording in progress. అందరు జాయిన్ అయ్యారా? ఓకే. స్టడీ అవరే కదా అని చెప్పేసి ఫోన్ పక్కన పెట్టి నిద్రపోయిన వాళ్ళు సడన్ గా లేచి నేను క్లాస్ అయిపోయింది అనే వాళ్ళు ఏం చేయాలమ్మా? మరి క్లాస్ అయిపోయింది కదా, రికార్డింగ్ ఉంటారు. యాక్చువల్లీ నాకు 11:30 to 1 వచ్చింది షెడ్యూల్. నేను ఫిక్స్ అయిపోయి ఆ బ్రెయిన్లో 11:30 to 1 అని, అందుకని కావాలంటే అప్పుడు కూడా వస్తాలే. అప్పుడు ఇబ్బంది ఏముంది, ఇక్కడే ఉంటాయి. అమ్మా ఇప్పుడు నేను ఒక టిప్ చెప్తాను జాగ్రత్తగా. రూపేష్ ఇంకా వీళ్ళంతా ఆన్లైన్ వాళ్ళు కూడా వినండి అమ్మా. చెప్పండి సార్. ఈవో బ్యాచ్ వాళ్ళకి మరి రాలేదు అమ్మా. గాయత్రి జాయిన్ అయ్యావా?
అరే వాళ్ళకి వేరే క్లాస్ ఉంది, ఇంకో వాళ్ళు రికార్డింగ్ ఉంటారు. సరే, వాళ్ళు రికార్డింగ్ ఉంటారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలంట? ప్రిపేర్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ అంటే ఫాలో అవుతున్నా ఫాలో అవ్వకుండాను. ఇన్ అకార్డెన్స్ విత్ FRFW అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవి ఫాలో అవుతూ ప్రిపేర్ చేయాలి? FRFW. సింపుల్గా FRFW ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్తున్నాను జాగ్రత్త. మీరు ట్రై చేయండి అమ్మా. చూడకూడదు, బుక్ చూడకూడదు ఎవరు. చూడకూడదు, లేదులే అయినా. నెక్స్ట్ వెళ్తాం. ఆర్ ఫర్ రిపోర్టా? సరే. ఇంకొక ఫర్ పెయిర్, W ఫర్ విండో, W ఫర్ ట్రై చేయండి, అది ఒకటి చేస్తే అయిపోతుంది. ఏదో ఒకటి చెప్పండి. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పే ఒక డిజైన్. ఎలా ఉండాలి, ఏ రూల్స్ ఫాలో అవ్వాలి. ఫ్రేమ్వర్క్ మీన్స్ ఇట్స్ రూల్స్. ఈ మొత్తాన్ని కలిపి సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే నువ్వు ఎలా పడితే అలా ప్రిపేర్ చేయకూడదంట. ఒక ఫ్రేమ్వర్క్ ఉంది అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. సో రూల్స్ అండ్ కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. Rules and regulations to be followed while preparing FS అంటే ఏంటమ్మా? అనాలిసిస్. అంటే ఒక ఫ్రేమ్వర్క్ ఉంది, అది ఫాలో అవ్వాలి ఆ రూల్స్. మీరు చెప్పండి అమ్మా, మీకు తెలిసినవి. నేను అకౌంట్స్ మెయింటైన్ చేసినప్పుడు ఏ రూల్స్ ఫాలో? అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇంకా ఏదైనా యాక్ట్ ఏమన్నా ఫాలో అవ్వాలా? బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ యాక్ట్, కంపెనీస్ యాక్ట్ ఫాలో అవ్వాలి. కంపెనీ అంటే కంపెనీస్ యాక్ట్లో ఆ ఫార్మాట్లోనే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. ఏ యాక్ట్ అమ్మా? 2010. అక్రూవల్ కాన్సెప్ట్ ఫాలో అవ్వాలా? గోయింగ్ కన్సర్న్ ఫాలో అవ్వాలా? వీటన్నిటిని ఒక సింపుల్గా ఒక ముద్దు పేరుతో పిలుస్తున్నాడు. ఏంటమ్మా అది? ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. ఫాలో అవ్వాలా అవసరం లేదా? ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు డిజైన్ చేశారు? ICAI. ఎవరు ఫాలో అవ్వాలి? మేనేజ్మెంట్, కంపెనీస్. క్వశ్చన్ మార్క్ ఏంటంటే ICAI ప్రిపేర్ చేసినప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్ కానీ ఇలా కంపెనీస్ యాక్ట్లో రూల్స్ కానీ ఒక స్పెసిఫిక్ పర్సన్స్కి ఏవి అప్లై అవుతాయో వాళ్ళ దృష్టిలో చెప్తుందా? అందరికీ అప్లై అయ్యే చెప్తుందమ్మా? అందరికీ. అలాగే చెప్పింది SLM అని. ఒక కంపెనీ వచ్చి రైజ్ చేసింది, మాకు SLM అప్లై కాదు, రిటర్న్ డౌన్ వాల్యూ మాకు ఆ నేచర్లో ఉందంటే సరే DDV అని. ఇంకొక అతను వచ్చాడు, నువ్వు రెండు చెప్పావు SLM DDV అని, నేను ఏది ఫాలో అవ్వాలన్నాడు. దీనికి ఆన్సర్ ఏంటి? రెండు ఎవరు చెప్పారమ్మా? రెండు రూల్స్ ఎవరు చెప్పారు? ICAIనే. SLM ICAI చెప్పింది, DDV కూడా ICAI చెప్పింది. నువ్వు రెండు చెప్పావు కానీ ఏది ఫాలో అవ్వాలో చెప్పలేదు నాకు. వీటిలోంచి ఫాలో అవ్వని చెప్పావు, నేను ఏది ఫాలో అవ్వాలి? వీటిలోంచి అకౌంటింగ్ స్టాండర్డ్స్లో చెప్పాడు, వీటిల్లో ఏది ఫాలో అవ్వాలి? అకౌంటింగ్ స్టాండర్డ్లో నువ్వు ఒక్క మెథడ్ చెప్పలేదు నాకు. 3, 4, 5 చెప్పావు. అదే ఉందంటే నువ్వు ఒక్కడే ఉంటావంటే చాలా మంది ఉంటారు, అందరికి సెట్ అయ్యేది చెప్పాలి. ICAI చెప్పింది ఏమని అంటే ఒక్కటి ఉంటే అదే ఫాలో అవుతారు అందరూ, బట్ 2, 3, 4 చెప్పింది నేను ఎందుకంటే నీకు అందులో ఏది యాప్ట్గా ఉంటుందో అది సెలెక్ట్ చేసుకుని ఫాలో అవ్వాలి.
మీకు ఎస్ఎల్ఎం సెట్ అయితే ఎస్ఎల్ఎం ఫాలో అవ్వు, డబుల్ డిబి సెట్ అయితే డబుల్ డిబి ఫాలో అవ్వు. ఏది నీ నేచర్ ఆఫ్ బిజినెస్ యాప్ట్గా ఉందో, నీ ఎస్ఎట్ యూసేజ్ యాప్ట్గా ఉందో అది ఫాలో. అంటే ఇప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వకూడదు, నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి అందులోంచి. ఒకటే ఉంటే యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతుంది. అకౌంటింగ్ స్టాండర్డ్స్ చదువుతున్నప్పుడు నాకు డబుల్ డిబిఎస్ఎం నువ్వు సెలెక్ట్ చేయాలి. ఎవరు సెలెక్ట్ చేస్తారు? ఐసీఏ అయినా, మేనేజ్మెంట్, ఆడిటర్. ఈ రూల్ ఫాలో అవ్వాలి, ఈ స్టాండర్డ్లో ఇదిగో ఈ రూల్ మనకు అప్లై అవుతుంది, ఇది యాప్ట్గా ఉంటుంది మనకి అనేది ఎవరు సెలెక్ట్ చేస్తారు? ఆప్షన్ ఏ మేనేజ్మెంట్, ఆప్షన్ బి ఐసీఐఏ సెలెక్ట్ చేసి పెడుతుంది, ఆప్షన్ సి ఆడిటర్ గారు వచ్చి మీకు ఏది సెట్ అవుతుందో చూసి పెడతారు, అది ఫాలో అవ్వాలి, ఆప్షన్ డి ప్రైమ్ మినిస్టర్ వచ్చి చెప్తారు. ఏబిసిడి. ఆడిటర్. ఏ అనే వాళ్ళు ఆన్సర్. సరే కంప్యూటర్ గారు ఒక 2 ఆప్షన్స్ తీసేయండి. ఏ అనే వాళ్ళు ఆన్సర్ చేయండి అమ్మా. సి అనే వాళ్ళు ఆన్సర్ చేయండి. ఆన్సర్ ఏంటి ఇంతకు? అది ఆన్సర్ ఏదమ్మా? అది. ది ఆన్సర్ ఈస్ అమ్మా, ఏ కలర్తో రాయినా? బ్లాక్ కలర్తో రాయినా, రెడ్ కలర్తో రాయినా, బ్లూ కలర్తో రాయినా? ఇంకో కలర్ ఇదా? ఈ కలరా? రాయినా? టిక్ పెట్టినా లేకపోతే అండర్లైన్ చేయనా, సర్కిల్ చేయనా? ది ఆన్సర్ ఈస్ మేనేజ్మెంట్. మరి ఆడిటర్ ఏం చేస్తాడో ఇవన్నీ మేనేజ్మెంట్ చేస్తే? వాళ్ళు యాప్ట్గా సెలెక్ట్ చేస్తున్నారు లేదా, అది ఫాలో అయ్యారు లేదా చెక్ చేస్తారు. ఏది ఫాలో అయ్యారు లేదా చెక్ చేస్తాడు. సార్ ఎస్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ చెప్పారు, వాటిలోంచి మాకు ఏది అప్లై అవుతుందో తీసుకున్నాం, దాన్నే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఏమంటారమ్మా? ఈ స్టాండర్డ్స్ లోంచి, యాక్ట్ లోంచి, ఈ పాలసీస్ అన్ని మేము గోయింగ్ కన్సర్న్ లో ఏది అక్రూవల్, క్యాష్ బేసిస్ ఇవన్నీ ఇట్లోంచి సెలెక్ట్ చేసుకున్నాం. మా కంపెనీస్ కి అదిగో ఐసీఐ చెప్పిన రూల్స్ లో ఈ రూల్స్ మా కంపెనీస్ కి అప్లై అవుతాయి, మేము ఇవి ఫాలో అవ్వబోతున్నాం, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దానికి ఒక ముద్దు పేరు పెట్టాం. ఏంటమ్మా అది? ఎఫ్ఆర్ఎఫ్డబ్ల్యూ. ఎఫ్ఆర్ఎఫ్డబ్ల్యూ అంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఎవరు డిజైన్ చేశారు? ఐసీఐ. మరి అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని రాయొచ్చు కదా? నో, అందులో మేము సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మేము ఒక పేరు పెట్టుకున్నాం. ఏంటమ్మా? ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రతి కంపెనీకి ఒకటే ఉంటుందా, డిఫర్ అవుతుందా? దెన్ వాట్ ఈస్ ద కామన్ థింగ్ ఇన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్? ప్రతి కంపెనీకి డిఫర్ అవుతుంది అంటున్నాం, మరి కామన్ థింగ్ ఏంటి? చెప్పలేకపోతున్నారు కదా, నేను చెప్తాను. ద కామన్ థింగ్ ఈస్ ఎవ్రీ కంపెనీస్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఇస్ డిజైన్డ్ బై ఐసీఐ. నువ్వు ఏది తీసుకున్నా, ఏ రూల్ తీసుకున్నా, డబుల్ డిబి అయినా ఎస్ఎల్ఎం, అది కంపల్సరీ ఇందులో ఉండాలి, స్టాండర్డ్స్ లో, యాక్ట్ లో ఉండాలి. కానీ కంపెనీ టు కంపెనీ ఏమవచ్చు, అది చేంజ్ అవ్వ. నువ్వు ఎస్ఎల్ఎం, డబుల్ డిబి ఇవి చూడాలి, కానీ నేను ఇంకోటి ఏదో ఫాలో అవుతా అంటే కుదరదు. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ నువ్వు డైరెక్ట్ గా ఐసీఐ చెప్పింది ఉంటుందా అంటే ఉండదు. ఐసీఐ చాలా చెప్తుంది, ఎస్ఎల్ఎం, డబుల్ డిబి, వెయిటెడ్ యావరేజ్ గా చెప్తూ ఉంటుంది. నువ్వు కంపల్సరీ వర్క్ చేయాల్సిందే అందులో, మనకి ఏది అప్లై అవుతుందని. అంటే నువ్వు కంపల్సరీ ఎఫ్ఆర్ఎఫ్డబ్ల్యూని సెలెక్ట్ చేసుకోవాల్సిందే స్టాండర్డ్స్ లోంచి. అది ఎవరు చేయాలి? ఆ ప్రాసెస్ ఎవరు చేయాలి? మేనేజ్మెంటా, ఆడిటరా? మేనేజ్మెంట్. సరే, ఎఫ్ఆర్ఎఫ్డబ్ల్యూ సెలెక్ట్ చేసుకున్నాం, మేము డబుల్ డిబి ఫాలో అవుతాం, మేము ఇది ఫాలో అవుతాం, ఇది ఫాలో అవుతాం, ఇది ఫాలో అవుతాం. ఒక డాక్యుమెంట్ 2-3 పేజెస్ వచ్చినాయి ఆ రూల్స్ అన్ని. దాన్నే ఎఫ్ఆర్ఎఫ్డబ్ల్యూ అని హెడ్డింగ్ పెట్టాం. ఇప్పుడు ఇది ఎవరు ఫాలో అవ్వాలి? మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలా, ఐసీఐ ఫాలో అవ్వాలా, ఆడిటర్ గారు ఫాలో అవ్వాలా, చీఫ్ మినిస్టర్ ఫాలో అవ్వాలా? చీఫ్ మినిస్టర్ ఎవరమ్మా? తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఎవరు? మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరు? జగన్మోహన్. జగన్మోహన్ అమ్మా. సరే, ఎనీవే ఎవరు ఫాలో అవ్వాలి? ఎప్పుడు ఫాలో అవ్వాలి? లంచ్ చేస్తున్నప్పుడా? ఎప్పుడు ఫాలో అవ్వాలి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తారు, అందుకనే దాని పేరు ఏం పెట్టాం? ఫైనాన్షియల్ రిపోర్టింగ్. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిపోర్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. అర్థమైందా? ఫాలో అయితే మీకేం వస్తుంది? ఆ రూల్స్ ఫాలో అయితే మీకేం వస్తుంది? ట్రూ అండ్ ఫెయిర్ వస్తుంది. ఏమొస్తుంది? ట్రూ అండ్ ఫెయిర్ అంటే మిస్టేక్స్, ఫ్రాడ్స్, ఎర్రర్స్ లేకుండా ఉంది.
అవి ఫాలో అవుతూ చేస్తాయి. అంటే నీట్గా నువ్వు వెళ్ళి ఆ రూల్స్ ఫాలో అయ్యారు లేదా చెక్ చేసి ఆ రూల్స్ కరెక్టా కాదో చెక్ చేయి ఫస్ట్. ఆ రూల్స్ ఫాలో అయ్యారు లేదో చెక్ చేయ అంటే ఆటోమేటిక్గా నువ్వేం చెక్ చేస్తున్నట్టమ్మా, ట్రూ అండ్ వేరు చెక్ చేస్తున్నట్టు. ఏం చెక్ చేస్తున్నట్టు నువ్వు? ట్రూ అండ్ వేరు. అంటే ఇన్ అకార్డెన్స్ విత్ FRW ఉంది అని చెక్ చేస్తున్నావు అంటే నువ్వు దేన్ని చెక్ చేస్తున్నట్టు చెప్పండి అమ్మా? ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. ట్రూ అండ్ ఫెయిర్ వ్యూని ఇలా ఈ వర్డ్తో ఇన్ అకార్డెన్స్ విత్ FRW అనే వర్డ్తో యూజ్ చేస్తాం. ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అనే వర్డ్ని ఇన్ అకార్డెన్స్ అంటే ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఎలా చెక్ చేస్తావు ఆ వర్డ్ రాశాడు. ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉందా లేదా చూడాలి అనుకున్నా ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉందా లేదా అని చూడటానికి నువ్వు ఏం చేస్తావు? ఇన్ అకార్డెన్స్ విత్ FRW ఉందా లేదా చూస్తావు. అది రాశాడు స్టాండర్డ్. ఇట్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. ఇన్ అకార్డెన్స్ విత్ FRW ఈజ్ ఈక్వల్ టు ట్రూ అండ్ ఫెయిర్. ఇప్పుడు దాన్ని మీనింగ్ చెప్పేస్తాను, ఒకసారి ఏం చూద్దామా? So FRW means rules and regulations. Rules and regulations to be followed while preparing FRW. Rules and regulations to be followed while preparing FRW. While preparing రాసేట్ మే వైల్ ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ FRW అంట. రాసేసారు ఇద్దరు ముగ్గురు. కొంచెం గ్యాప్ ఉంటే రాసేసేవాళ్ళం. రాసేవా? రాయలేదా? నీ బుక్ ఏది? నీ బుక్ ఏది? తీసుకురాలేదా? ఏం చేయమంటావు అమ్మ? ఇక్కడ తీసుకోవాలా? ఓకే. భయమే లేదు నేనంటే, అసలు తిడుతుంటే నవ్వుతున్నారు. ఏమదా? ఓకే, అలా ఉండాలి భయం అంటే. అసలు నేనంటే భయం ఎక్కువ. నీకు అసలు భయమే లేదు నేనంటే. అంటే బయటకు వెళ్ళేటప్పుడు అంట 1 hour అని చెప్పి వెళ్ళిపోవాలంట. చెప్తా, ఇవన్నీ నేను రికార్డ్ అవుతాయి అన్ని మాట్లాడేటప్పుడు ఇవన్నీ చెప్తా నేను. అకౌంటింగ్ స్టాండర్డ్స్ షెడ్యూల్ 3 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ రెబిలిటీ. షెడ్యూల్ 3 అంటే ఏం చెప్పారమ్మా? బ్యాలెన్స్ షీట్ ఈ ఫార్మాట్ లో ఉండాలి. పిఎన్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ లో ఫస్ట్ అసెట్స్ ఉంటాయా లయబిలిటీస్ ఉంటాయా? మరి నేను అసెట్స్ అంటే బాగా ఇష్టం, నేను అసెట్స్ ఫస్ట్ రాస్తాను. రాయకూడదు? నేను రాస్తాను, నాకు ఇష్టం, నా ఇష్టం అమ్మా, నేను రాస్తాను. ఏదైనా బ్యాలెన్స్ షీట్ టాలీ అయ్యింది కదా, ఎందుకు రాయకూడదు? ఎక్కడ ఏ రూల్? ఇప్పుడు పిఎన్ఎల్ ఉందమ్మా, ఫస్ట్ ఇన్కమ్స్ ఉంటాయా ఎక్స్పెన్స్ ఉంటాయా? నాకు ఇన్కమ్స్ అంటే బాగా ఇష్టం, డబ్బులు అంటేనే బాగా ఇష్టం, నేను ఫస్ట్ ఇన్కమ్స్ రాస్తాను. రాయొచ్చా రాయకూడదా? నేను రాస్తానమ్మా, ఎందుకు రాయకూడదు? Q3లో ఫార్మాట్ చెప్పాడు, ఎక్రూవల్ బేసిస్. క్యాష్ బేసిస్ ఫాలో అవుతా నేను, వస్తేనే రాస్తా, వస్తే రాయటం కాదు, ఖర్చు పెడితే రాసిస్తే నువ్వు పే చేసినా చేయకపోయినా ఎక్రూవల్ బేసిస్. నెక్స్ట్ డబుల్ ఎంట్రీస్ ఇస్తాం, ఒక ఎంట్రీయే రాస్తా, సగమే రాస్తా నేను. రాయొచ్చు అలాగా? టూ సైడ్ డెబిట్ క్రెడిట్ రెండు ఎంటర్ చేయాలి, అప్పుడే నీకు అన్ని కరెక్ట్గా ఉంటాయి ట్రూ అండ్ ఫెయిర్. ఇలా చాలా. హూ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఫ్రేమ్ FRW? ఎవరమ్మా రెస్పాన్సిబుల్? అది ఫ్రేమ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? అది కరెక్ట్గా ఉందో లేదో ఎవరు చెక్ చేస్తారు? అంటే ఏం చెక్ చేస్తున్నట్టు? ట్రూ అండ్ ఫెయిర్. సో ఇప్పుడు మీనింగ్ చూద్దాం. ఎక్స్ప్రెషన్ అండ్ ఒపీనియన్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వెదర్ దే ఆర్ షోయింగ్ ట్రూ అండ్ ఫెయిర్. అదే దాని మీనింగ్. ఇన్ అకార్డెన్స్ విత్ FRW అంటే వెదర్ దే ఆర్ షోయింగ్ ట్రూ అండ్ ఫెయిర్. ప్రైమరీ ఆబ్జెక్టివా సెకండరీ ఆబ్జెక్టివా? ఆ లాంగ్వేజ్ యాజ్ ఇట్ ఈస్ యూజ్ చేయకుండా ట్రూ అండ్ ఫెయిర్ ప్లేస్ లో ఇన్ అకార్డెన్స్ విత్ FRW అనే వర్డ్ యూజ్ చేస్తాడు. మైనింగ్ అంతా సేమ్ అయిపోయింది. ఇంకేం చెప్పాడు సార్ ఆబ్జెక్టివ్ లో? ఇప్పుడు ఏది ఆబ్జెక్టివ్ లోకి రాదో చెప్పాడు. అమ్మా యాజ్ ఏ ఆడిటర్ మన షేర్ హోల్డర్ కి అడ్వైజ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? నువ్వు ఇందులో ఇన్వెస్ట్ చేయొద్దని. యాజ్ ఏ ఆడిటర్ మన మేనేజ్మెంట్ కి అడ్వైజ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? అది కూడా చెప్పాలిగా. కానీ ఒక డిఫరెంట్ గా చెప్పాడమ్మా. నో ఫ్యూచర్ వయబిలిటీ
ఆడిటర్ రిపోర్ట్ ఇచ్చాడు అంటే హిస్టారికల్ డేటా మీద ఇచ్చినట్ట ఒపీనియన్, ఫ్యూచర్ డేటా మీద ఇచ్చినట్ట. హిస్టారికల్ డేటా, ఆల్రెడీ హ్యాపెన్ డేటా ఏదైతే నీకు ప్రజెంట్ చేశారో అది కరెక్టా రాంగా చెప్తున్నాను నేను అంతే. ఈ కంపెనీ ఫ్యూచర్లో ఉంటుంది, ఫ్యూచర్లో ఈ కంపెనీకి మళ్ళీ ఎంత ప్రాఫిట్ వస్తుంది ఆర్ ఇంక్రీజ్ అవుతుంది అని కానీ నేను ఏమైనా చెప్తున్నాను ఆ ఒపీనియన్లో? నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? నో. నేను ఒక రిపోర్ట్ ఇస్తున్నాను ఒక కంపెనీ మీద అంటే, క్లీన్ రిపోర్ట్ ఇచ్చాను అంటే ఆల్రెడీ అయిపోయిన దాని మీద ఇచ్చింది నేను. ఫ్యూచర్ బాగుంటుందని చెప్తున్నాను నేనేమన్నా. ఫ్యూచర్ వయబిలిటీ, ఫ్యూచర్ గ్యారంటీ ఏ ఆడిటర్ ఇవ్వడు. అసలు ఆడిటర్ రోల్ అది కాదు, ఆడిటర్ ఆబ్జెక్టివ్లో లేదు అది. అసలు ఆల్రెడీ అయిపోయిన డేటా మీద నేను ఇచ్చేది, ఫ్యూచర్గా అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. నో ఫ్యూచర్ వయబిలిటీ, దీన్నే సింపుల్గా నో ఫ్యూచర్ గ్యారంటీ అని కూడా అనొచ్చు. ఆడిటర్ రిపోర్ట్ ఫ్యూచర్ గ్యారంటీ ఉంటుందా? హిస్టారికల్ డేటా నాది, హిస్టారికల్ డేటా మీద ఇచ్చేది. సార్ ఎవరు ఫ్యూచర్ గ్యారంటీ ఇచ్చేది ఎవరమ్మా? కంపెనీ కాకుండా ఫ్యూచర్ గ్యారంటీ ఇచ్చే వాళ్ళని ఒక నేమ్తో పిలుస్తాం, ఇన్సూరర్. ఎవరమ్మా? ఏం చేస్తాడు ఇన్సూరర్? ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? ఫ్యూచర్ గ్యారంటీ ఇస్తారు. వాళ్ళు ఒక్కళ్ళే ఫ్యూచర్ గ్యారంటీ ఇచ్చేది. అంటే నీ ఫ్యూచర్లో ఏమున్నా సరే నేను చూసుకుంటాను, ఇంకెవరు ఇవ్వరు. ఫ్యూచర్ ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీ ఎవరమ్మా? ఇన్సూరరే మాత్రమే ఫ్యూచర్ ఇన్సూరెన్స్ ఇస్తారు. అంటే ఫ్యూచర్ ఏమైనా సరే ఐ విల్ పే. ఎవరు అతను ఏమంటారమ్మా? ఇన్సూరెన్స్. ఆడిటర్ ఇన్సూరరా కాదా? ఇది అడిగాడు ఎగ్జామ్. ఆడిటర్ ఈజ్ అన్ ఇన్సూరర్, కరెక్టా ఇన్కరెక్టా? వాడు ఏం చెప్తున్నాడు? ఆడిటర్ ఈజ్ అన్ ఇన్సూరర్ అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇది కరెక్టా ఇన్కరెక్టా రాయాలి స్టేట్మెంట్. కరెక్టా ఇన్కరెక్టా? ఇన్కరెక్ట్ అని రాసి యాజ్ పర్ ఎస్ఏ 200 ఆడిటర్ హ్యాస్ నో ఫ్యూచర్ వయబిలిటీ, సో ఆడిటర్ ఈజ్ నాట్ అన్ ఇన్సూరర్. 2 మార్క్స్. ఇన్కరెక్ట్ రాసినందుకు 1 మార్క్. అది ఎందుకు ఇన్కరెక్ట్ రీజన్ రాసావు ఎస్ఏ 200 మెన్షన్ చేసి ఇంకొక 1 మార్క్, 2 మార్క్స్. ఓకేనా? సో అయిపోయింది. సార్ నో ఒపీనియన్ ఆన్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ మేనేజ్మెంట్. నో ఒపీనియన్ ఆన్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ మేనేజ్మెంట్. సార్ ఒక కంపెనీ ఉంది, ఇది కన్స్ట్రక్షన్ కంపెనీ. సో అందులో ఏం జరిగింది సార్ అంటే ఒక 100 crores పెట్టి క్యాపిటల్ తీసుకున్నారు చక్కగా పబ్లిక్ దగ్గర నుంచి. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇంజనీర్ అంతా మంచోడు కాదమ్మా, ఏదో డిజైన్ వేసాడు, ఇక్కడ ఒక పిల్లర్ ఉండాలి, అక్కడ ఒక పిల్లర్ ఉండాలి. మళ్ళీ అది కడుతూ ఉండంటే మొత్తం తప్పు వచ్చింది. కిచెన్ దగ్గర పిల్లర్ వచ్చింది, హాల్లోనేమో 2-3 పిల్లర్లు వచ్చేసినాయి. ఏం చేశాడు? మళ్ళీ మొత్తం పగలగొట్టేసి మళ్ళీ కొత్తది కడదా ఉన్నాడు. దీనివల్ల ఎంత? ఒక 25 crores లిటరల్లీ లాస్. మేనేజ్మెంట్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఎంత లాస్ వచ్చిందమ్మా? 25 crores మేనేజ్మెంట్ నెగ్లిజెన్స్ వల్ల. మేనేజ్మెంట్ నెగ్లిజెన్స్ వల్ల ఎంత లాస్ వచ్చింది? 25. సరిగ్గా చూసుకోకపోవడం. సార్ ఇలా 25 crores లాస్ వచ్చిందని పిఎన్ఎల్లో చూపించారు. ఇలా పగలగొట్టాము, దానివల్ల లాస్ వచ్చింది 25 crores. మీరు ఆడిటర్ ఆ కంపెనీ, క్లీన్ రిపోర్ట్ ఇస్తారా, నెగిటివ్ రిపోర్ట్ ఇస్తారా? క్లీన్ రిపోర్ట్ ఇస్తారా, నెగిటివ్ రిపోర్ట్ ఇస్తారా? క్లీన్ రిపోర్ట్ అనే వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. లాస్ 25 crores. నెగిటివ్ రిపోర్ట్ అనే వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. ఎందుకమ్మా క్లీన్ రిపోర్ట్ లాస్ వస్తే? మేనేజ్మెంట్ ఎఫిషియెంటా ఇన్ఎఫిషియెంటా? క్లీన్ ఎట్లా ఇస్తారు మీరు? సంబంధం లేదా మీకు? సార్ మేనేజ్మెంట్ ఇన్ఎఫిషియెంట్ అని చెప్తున్నారు, అదే కదా చెప్తుంది వాళ్ళు. 25 crores లాస్ వచ్చింది మేము ఇలా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల, అదే చెప్తున్నారు. ఇప్పుడు అది చెప్పింది నిజమా అబద్ధమా చెప్పాలి నువ్వు. మేనేజ్మెంట్ ఎఫిషియెంట్ అయిన ఎఫిషియెంట్ నీ పని అది. ఎవరు క్వశ్చన్ చేసుకుంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్లో 25 crores లాస్ రాలేదు అని చూపిస్తే అది అబద్ధం. నీ పని ఏంటమ్మా? మేనేజ్మెంట్ మంచోడా చెడ్డోడా చెప్పటమా? నీ పని ఏంటి? బుక్స్లో చూపించింది కరెక్టా రాంగ్? వాడు కరెక్టే చూపించాడు, ఇన్ఎఫిషియెంట్ అనే చూపిస్తున్నాడు. ఇక్కడ ఎఫిషియెంట్ అయితే చెప్పుకోవట్లేదు, ఇన్ఎఫిషియెంటే మేము 25 crores లాస్ వచ్చిందనే చెప్తున్నాడు అక్కడ. నాకు అదే చూపించాడు, నీట్గా రాశాడు కూడా బుక్లో. సో క్లీన్ రిపోర్ట్ ఇస్తాను నేను, అది చూపించకపోతే కదా నాకు ప్రాబ్లం. అంటే బుక్స్లో కరెక్టా రాంగా అది కాదు నువ్వు చూడాలి. మేనేజ్మెంట్ సరిగ్గా పని చేస్తున్నారు లేదా అనేది ఎవరు చూసుకుంటారు? ఆ పని చేయకపోతే అది రిఫ్లెక్ట్ అవుతుంది కదా బుక్స్లో, లాస్ కింద ఎట్లా షేర్ హోల్డర్ విల్ క్వశ్చన్. సో అంటే మన ఆబ్జెక్టివ్లో మేనేజ్మెంట్ ఎఫిషియెంటా ఇన్ఎఫిషియెంటా అని ఉంటుందా ఉండదా? నో ఒపీనియన్. నా ఒపీనియన్లో ఎక్కడ మేనేజ్మెంట్ ఎఫిషియెంట్ కానీ ఇన్ఎఫిషియెంట్ కానీ ఏమి మెన్షన్ చేయను, నాకు సంబంధం లేదు. నేను ఒపీనియన్ దేని మీద ఇస్తాను?
ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద. మరి దేని మీద ఇస్తారమ్మా మీరు ఒపీనియన్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇక్కడతో ఆపేశాడమ్మా జనరల్లీ. ఇక్కడే ట్విస్ట్ వచ్చింది, లాస్ట్ పాయింట్ యాడ్ చేయడానికి ఒక పాయింట్ వచ్చింది. ఏంటి సార్ ఆ పాయింట్ అంటే, చాలా మంది ఆడిటర్స్ మా 200 స్టాండర్డ్లో ఇదే చెప్పారు సార్, స్టూడెంట్ పేరు చెక్ చేయమన్నారు, స్టూడెంట్ పేరు చెక్ చేస్తాం. కంపెనీస్ యాక్ట్లో ఎడిషనల్గా ఏం చెప్పాడంటే, ఎడిషనల్గా లోన్స్ సెక్యూరిటీ తీసుకుని ఇచ్చారా తీసుకోకుండా ఇచ్చారా చూడు అన్నారు. సార్ వాళ్ళు అదే చెప్పారు, తీసుకుంటే తీసుకున్నారు, తీసుకోకపోతే తీసుకోలేదు. అది తప్పైతే కదా నేను చూడాల్సింది. కరెక్టే చెప్తే మళ్ళీ దాని మీద రిపోర్ట్ చేయమంటావు ఏంటి? మాకు ఆబ్జెక్టివ్లో ఉందా లేదా? అది లేదు, నీ ఆబ్జెక్టివ్లో లేదు కానీ రిపోర్ట్ చేయాలంటే ఆడిటర్స్ అందరు గొడవ చేస్తారు. ఎస్ఏ 200లో ఉందా లేదు, ఉంటేనే చెప్పాలి, లేకపోతే చెప్పొచ్చా? చెప్పకూడదు. ఓకే నీకు ఎస్ఏ 200లో కావాలంతే కదా, ఒకసారి ఎదురుగు అన్నారు. ఓకే సార్, రిపోర్ట్ ఆన్ స్పెసిఫిక్ మ్యాటర్స్. ఎస్ఏ 200లో కాకుండా ఏదైనా స్పెసిఫిక్ యాక్ట్లో ఇది కూడా చేయాలి ఆడిటర్ అంటే అది కూడా చేయాలి, నీ ఆబ్జెక్టివ్ కింద యాడ్ అవుతుంది అని రాసేసాడు. సార్ అలా ఏదైనా యాక్ట్లో చెప్పారా అలా చేయాలి అని? చెప్పారు. ఏ యాక్ట్లో చెప్పారమ్మా? ఏంటి సార్ అది? లైక్ కారో. కారో అంటే కంపెనీస్ ఆడిటర్ రిపోర్ట్ ఆర్డర్. సార్ మరి ఫుల్ ఫామ్ ఏం చెప్పట్లేదు ఏంటి? ఫుల్ ఫామ్ ఇక్కడ వస్తుందా తర్వాత వస్తుందా మీకు? అక్కడ నుంచి లింక్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు నువ్వు ఫుల్ ఫామ్ రాసిన ఇక్కడ ఆ తర్వాత కారో అనే గుర్తుపెట్టుకుంటావు కాబట్టి అదే ఫేమస్. కారో ఫుల్ ఫామ్ అక్కడ వస్తుంది. సరే అయినా సరే నేను రాయాలి, అసలు నేను స్టార్టింగ్ అసలు ఎంతూసియాజంగా ఉంటారంటే రాయమ్మా ఫుల్ ఫామ్ ఏంటమ్మా? కంపెనీ ఆడిటర్ రిపోర్ట్ ఆర్డర్. సి ఫర్ ఏ ఫర్ ఓ ఫర్ ఆర్డర్, ఆర్ ఫర్ ఫిక్స్ అయిపోతారు. నేను లైన్లో అడుగుతాను. సో అంటే కొన్ని ఎడిషనల్ థింగ్స్ చెప్పారు అందులో. ఏం చెప్పారమ్మా? ఎడిషనల్ థింగ్స్. అది 200లో కవర్ అయినాయా అవలేదా? అవలేదు. ఇప్పుడు అది చేస్తా అంటున్నాడు ఆడిటర్, చేయడం అంటున్నాడా? చేయాలంటే ఎక్కడ రాయాలి? తీసుకొచ్చి 200లో రాసి ఇప్పుడు ఏమైనా మాట్లాడతాడు ఆడిటర్? ఈ యాక్ట్ అని కాదు, ఇంకే యాక్ట్లో నువ్వు ఎడిషనల్గా చేయాలంటే అది నీ ఆబ్జెక్టివ్ అయిపోతుంది, రాసేసపో. నువ్వు మాట్లాడతాడమ్మా ఇంకేం? ఇది అలా అని ప్రతిదీ చెప్పుకుంటే వెళ్ళరమ్మా, కొన్ని ఇంపార్టెంట్గా చెప్తాను. అవి ఏంటనేది అక్కడ చూద్దాం, మీకే అర్థం అవుతుంది. కరెక్టేలే, ఇది చెక్ చేస్తేనే బెస్ట్ ఆడిటర్, క్వాలిటీ వస్తుంది ఆడిటర్ రిపోర్ట్ అని అవి రాసి ఆడిటర్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. రైటే సార్, ఇవి చెక్ చేస్తే ఇంకా క్వాలిటీ పెరుగుతుంది కాబట్టి మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, రాయండి అని చెప్పి. సార్ ఇది మొత్తం ఓవరాల్ ఆబ్జెక్టివ్. ఏది ఆబ్జెక్టివ్ ఏవి ఆబ్జెక్టివ్లో రావు క్లియర్గా చెప్పాడు. పాయింట్ నెంబర్ 1 ఆబ్జెక్టివ్లో వస్తుందా రాదా? ఏంటమ్మా? డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ బట్ నాట్ 100%. పాయింట్ నెంబర్ 2, that is our primary objective, expression of opinion. Point number 3, no future viability. Point number 4, no opinion on efficiency and effectiveness of management. Point number 5 వస్తుంది, report on specific matters mentioned in other acts like Companies Act. మొత్తం ఇవన్నీ చదవండి. ఈ బ్రాంచ్ ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు 1 2 3 4 5 పాయింట్స్ తడబడకుండా నన్ను చూస్తూ లాస్ట్ 1 minute.
హాఫ్ మినిట్. టైమ్ అప్. చూడకుండా చెప్పాలి, చూసి చెప్పాలా చూడకుండా చెప్పాలా? భయం వస్తుంది అందరికి చెప్తారు. Material statements. Right. No future liability. Financial statements are prepared according with FRMW. Expression of opinion that financial statement. Reports, report on specific. Report on specific matters. Okay. అంతేనా? No. No opinion. Efficiency, effectiveness. ఆడిటర్. గౌతమ్. గౌతమ్ ఒకటోసారి గౌతమ్ ఏమంటున్నాడు అంటే నేను మాట్లాడిన పో అంటున్నాడు. రెండోసారి గౌతమ్ ఇక్కడ వినిపిస్తుంది. మూడోసారి గౌతమ్ ఆన్లైన్ అస్సలు మాట్లాడు, నువ్వు ఎన్నిసార్లైనా పిలువు వినిపిస్తుంది. సరే సరే మాట్లాడద్దులే చెప్పమ్మా. Framework, no future liability, no opinion on efficiency and effectiveness of management, report on specific components. ఫస్ట్ So after eligible estimates, then financial statements are free from material mistakes. అంతే. ప్రణవ్ అసలు నేను నన్ను చూసి చెప్ప మామూలు నన్ను చూడగానే మర్చిపోతాను. నన్నే చూడాలి పక్కన చూడదు. కాదు కూడా లేదు అట్లా మీరు రికార్డ్ చేస్తారు. Reasonable assurance that the financial statements are in it. ఎందుకమ్మా నవ్వుతారు? నాకు నవ్వు వస్తుంది. నన్ను అడిగినప్పుడు చిన్నప్పుడు క్లాస్ లో అది కూడా లేదు తెలుసా. Statements that they are నెక్స్ట్ నువ్వే లాగు. That they are manufactured that they are cooked. no future viability. No opinion on management's efficiency and effectiveness. Report other specific matters.
Express our opinion on financial statements in accordance with FRW. అది అసలు ఇది ఇంకా మర్చిపోడు. వంశీ రావట్లా, అస్సలు రావట్లేదు. నన్ను చూసి చెప్పాలంటే No opinion on efficiency and effectiveness. Express opinion on financial statements. నేను ఎక్కడ నుంచి ఎఫ్ఆర్డబ్ల్యూ. నెక్స్ట్ ఈ అబ్బాయి పేరు నేను నేను చెప్తాను నాగమ్మ. హరీష్ హరీష్ కదా. హిమేష్. ఇటు వచ్చేసి అబ్బాయి నేను డిస్టర్బ్ చేస్తున్నా. అబ్బాయి బాగానే చెప్పి నేను డిస్టర్బ్ చేస్తున్నా. Free from material statements. Express opinion on financial statements in accordance with the financial reporting framework. No future viability. No opinion on efficiency and effectiveness of management. Report on specific. ఇంపార్టెన్స్ పెరిగి మ్యాటర్స్. భయపడుతున్నారో అసలు. Express an opinion whether financial statements are paid in accordance with no opinion on efficiency and effectiveness of management. Report on నెక్స్ట్ రేపు అడుగుతా మిగతా. నిన్ను రేపే నువ్వు మర్చిపోయినప్పుడు నేను అడగాలి, నేను తిట్టాలి. అది నా టార్గెట్. ఇప్పుడు అడిగితే చెప్పేస్తావు కదా. ఆన్లైన్లో గౌతమ్ ఉన్నాడా? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి లేదు. ఎవరమ్మా వీళ్ళంతా? మనకు కూడా తెలియదు. భావన ఎవరు? గౌతమ్, మిథిల్ తెలుసు, ప్రజ్ఞశ్రీ, గుల్మై ఊరికి అట్లా వచ్చి వెళ్ళిపోయింది గెస్ట్ విజిట్. రాయగలరా క్వశ్చన్ అడిగితే? సార్ దర్ ఈజ్ అ సెకండ్ బ్రాంచ్. నువ్వు ఈ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయాలంటే ఎలా పడితే అలా ఉంటే సరిపోదు. నేను చెప్పినట్టు ఉండాలి. నేను చెప్పిన రూల్స్ కంపల్సరీ ఫాలో. ఇంకా ఎడిషనల్గా ఫాలో అవుతాను సార్ నేను, నీ ఇష్టం. ఇవి మాత్రం కంపల్సరీ. వాటిని ఆడిట్ ప్రిన్సిపల్స్ అంటారు. ఏమంటారమ్మా వాటిని? ప్రిన్సిపల్స్ అంటే రూల్స్. ఈ రూల్స్ కంపల్సరీ ఫాలో అవ్వు. అందులో లాస్ట్ వన్ ఏంటో చెప్పండి. ఆ రూల్స్లో లాస్ట్ వన్ కంప్లైన్స్ ఆఫ్ స్టాండర్డ్స్. ఆ మిగతావి నీ యాటిట్యూడ్ సంబంధించి అవి ఫాలో అవ్వు. అవేంటి అని నేను చెప్పేసాను నీకు పర్సనల్ అవన్నీ. ఫస్ట్ వన్ ఎథికల్ రిక్వైర్మెంట్స్. ఏంటమ్మా నువ్వు ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది? ఎథిక్స్ అంటే మోరల్స్, వాల్యూస్ ఫాలో అవ్వాలి. అవసరం లేదా? నువ్వు మంచిగా ఉండాలి, మంచివాడు అయి ఉండాలి. నువ్వు మంచోళ్ళ కాదా అమ్మా మీరు? నేను మంచోడినా కాదా? అందరూ ఎస్తారనండి పెద్దగా ఒకసారి. నాలాగా మంచిగా ఉండాలి అందరూ. నువ్వు అక్కడ రాశాడు, నేను చెప్తున్నా, కొత్తగా ఏం చెప్పట్లేదు. ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాలి. ఎథికల్ రిక్వైర్మెంట్స్ అంటే నేను ఇప్పుడు చూపిస్తా, ఎవరైనా చెప్పలేదంటే అయిపోయారు. ఏంటో ఎథికల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి సార్ అంటే, ఫస్ట్ వన్ ఏంటంటమ్మా? ఇంటిగ్రిటీ అంటే. సెకండ్ వన్ ఆబ్జెక్టివిటీ, అన్ఎఫెక్టెడ్ పొజిషన్. థర్డ్ వన్ ఇండిపెండెన్స్, అన్బయాస్డ్ పొజిషన్. ఎక్కడైనా విన్నారా ఇవి? ఏంటివి? పర్సనల్ క్వాలిటీస్. అంత పెద్ద లిస్ట్ ఉంది, నువ్వేంటి ఇన్నే రాసావు? మిగతా నేను సమ్మరైజ్ చేసేసా టెక్నికల్ వర్డ్స్తో. ఇంటిగ్రిటీని యాస్టీస్ రాసా. హానెస్టీ ఉండారా లేదా? హానెస్టీ అంటే ఏంటమ్మా? నిజాయితీ. నిజాయితీ అంటే ఆబ్జెక్టివిటీ. నేను చెప్పిస్తున్నాను, మీరు చెప్తున్నారా? మీరు చెప్తున్నారు. ఆబ్జెక్టివిటీ అంటే ఏంటమ్మా? ఎప్పుడు వస్తున్నాయి కదా అని ఎన్ని ఆడిట్స్ కావాలంటే అన్ని ఆడిట్స్ తీసుకోవచ్చా? అన్ఎఫెక్టెడ్ పొజిషన్లో ఉండాలి. ఇండిపెండెన్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్. కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఎక్సెప్షన్స్. ఫార్మేషన్ ఆఫ్ క్లయింట్ అండ్ లీగల్ ఆబ్లిగేషన్. సార్ అనలిటికల్ అప్రోచ్, ప్రాక్టికల్ అప్రోచ్ వీటన్నిటిని క్లబ్ చేసి ఒక వర్డ్ చేశాను. పేషెన్స్, స్కిల్ అండ్ డ్యూ కేర్.
అనలిటికల్ అప్రోచ్, ప్రాక్టికల్ అప్రోచ్ ఇవన్నీ క్లబ్ చేసి ఒక వర్డ్ చేశాను. ఏంటమ్మా? ప్రొఫెషనల్ స్కిల్ అండ్ డ్యూ కేర్. నువ్వు డ్యూ కేర్ తీసుకోవాలి, స్కిల్ ఉండాలి. ప్రాక్టికల్ అప్రోచ్, డీటెయిల్డ్ అప్రోచ్, అనలిటికల్ అప్రోచ్ ఇవన్నీ ఉండాలి. బిహేవియర్ ఎలా ఉండాలి? పేషెన్స్ ఉండాలి, ఫార్మ్నెస్, స్టేబుల్నెస్ ఉండాలి, అట్ ది సేమ్ టైం కామన్ సెన్స్ ఉండాలి. వీటన్నిటిని మిక్స్ చేసి ఒక వర్డ్ రాసాను. ఏంటమ్మా? పేషెన్స్, స్టేబుల్నెస్, ప్రొఫెషనల్, బిహేవియర్. అంటే ఆ పర్టికులర్ పర్సనల్ క్వాలిటీస్నే నేను కొన్ని సమరైజ్ చేసి ఒక టెక్నికల్ వర్డ్స్ చేసి రాసాను, కొన్ని అలాగే రాసేసాను. ఏంటమ్మా అవి చెప్పండి? ఎథికల్ రిక్వైర్మెంట్స్ 4 మార్క్స్ అడిగాడు, ఒకసారి చెప్పండి. టూ మినిట్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి 2 minutes టైం ఇస్తున్నా. ఎవరినైతే వాళ్ళు చెప్పాలి. నేను ఏదో ఒక వీడియో పెడతా, జాబ్ పెట్టి చూసిన వాళ్ళు చూడాలి కదా. వాళ్ళు చాటింగ్ చేసుకుంటారు ఏంటి అక్కడ? ఇది మధ్యలో నేను ఎందుకు? వాళ్ళు ఎవరో రెఫరెన్స్ ఇస్తారంటే వీళ్ళు ఎవరో తీసుకుంటారంట. నేను మధ్యలో ఎందుకు? వీడియో ఎవరిది? మధ్యలో నేను ఒకటి ఉన్నా కదా. వాళ్ళు ఎవరో ఇస్తారు, వీళ్ళు ఎవరు తీసుకుంటారు. మధ్యలో నేను ఉన్నాను, బ్లాక్ చేసేస్తాను అందరినీ. నా ద్వారా వెళ్ళాలి. నేను నీట్గా ట్రైన్ చేసి పంపిస్తానమ్మా. ఇట్లా ఏంటి అని అక్కడ చాలా మంది. ఇంకొక విషయం ఏంటంటే, యాక్చువల్లీ దే విల్ పోస్ట్ ఇన్ ద నౌకరీ, వాట్ ఎవర్ ది జాబ్, వాట్ ఎవర్ ది సాఫ్ట్వేర్. అక్కడ ఒక 80 members 100 members చూస్తారు. నేను దాన్నే తీసుకొని పోస్ట్ చేస్తే 300K 50K అలా చూస్తున్నారు అనమాట. వాళ్ళు నేను ఫోన్ చేసి జనరల్గా నౌకరీ కంటే మన మీ దాంట్లో బాగుంది సార్, ఎందుకు చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే, నేనేం చేయట్లేదు సార్, సగమే చెప్తున్నాను, అది వెళ్తుంది అలా ఏమో. ఎందుకంటే చెప్పాను, అక్కడ కామెంట్ సెషన్ అన్నట్టు ఉంటుందండి, అది మెయిన్ రీజన్, దట్ ఈస్ ద రీజన్ ఫర్ షేరింగ్. అక్కడ ఏదైనా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళు ఏదో కామెంట్ సెషన్ లో కొంతమంది ఈ జాబ్ కి సంబంధించిన ఏదో చాటింగ్ చేసుకుంటారు. దీని వల్ల వెళ్తుంది అది. దర్ ఈస్ నో ఆప్షన్ అక్కడ, మీకు నౌకరీ అది ఉండదు, జస్ట్ ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్స్టాగ్రామ్ అనేది చెప్తాను. సో పాజిటివ్గా వాడితే ఏదైనా పాజిటివ్గా ఉంటుందమ్మా, నెగిటివ్గా వాడితే నెగిటివ్గా. సో అది విషయం. అండ్ ప్రెసెంట్ రెసిషన్ టైం కాబట్టి ప్యాకేజెస్ ఆఫ్ వెరీ లో, వెరీ లో. సో అందుకని ప్రొఫెషనల్ కోర్స్ ఏదైనా చూసుకుని మీరు పాస్ అయ్యడానికి కొంచెం మళ్ళీ హైక్ అవుతుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, ఐటీ ఫీల్డ్లో మనకి జాబ్ తీసేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ నాన్ ఐటీ ఫీల్డ్ అంటే మన ఫీల్డ్లో జాబ్ ఒకసారి వస్తే పోవటం అంటూ ఉంటుందా? నో, అదొక అడ్వాంటేజ్. బట్ ఐటీ అంత ప్యాకేజెస్ అంత స్పీడ్గా వెళ్ళకపోవచ్చు, కానీ సర్టెన్గా స్టేబుల్గా గ్రో. అది మీరు పాస్ అయ్యే లోపు ప్రతి కంపెనీ హెచ్ఆర్ నెంబర్ నా ఫోన్లో ఉండాలి. వాళ్ళ నెంబర్ ఎలా ఉంటుంది, అదేదో సినిమాలో ఫోన్ కాల్ లిస్ట్ చూసినప్పుడు కేసీఆర్ పర్సనల్, కేటీఆర్ పర్సనల్, ఆ టైప్లో ఇన్ఫోసిస్ కంపెనీ హెచ్ఆర్ నెంబర్ ఆ టైప్లో ఉండాలి నా ఫోన్ లిస్ట్లో. మీరు పాస్ అయ్యేసరికి ఏ జాబ్ కావాలి అన్నట్టు నేను మాట్లాడాను. అది మన టార్గెట్. దే ఆర్ అప్రోచింగ్. సో మోస్ట్ ఆఫ్ ది హెచ్ఆర్స్ కాల్ చేస్తున్నారు, మీ పిల్లలకి ఇది కూడా చేయండి, అది చేయండి అని. బట్ అది కాదు, వేరే స్టాండర్డ్ వెళ్ళాలన్నమాట. అప్పటికి అది వచ్చేసింది అమ్మా. మీరు పాస్ అయ్యేలోపు నేను ప్రతి కంపెనీ హెచ్ఆర్ ఫోన్ లిస్ట్లో ఉంటారు. రైట్ సార్, ఎథికల్ రిక్వైర్మెంట్ టైమ్ అప్.
నేను అలాగే చదవమని శుద్ధి చెప్తా ఉంటాను అనమాట. క్వశ్చన్ అడిగేస్తాను. నిన్ను అడగలేదు కదా నా Independence, confidential, professional skill and behavior, professional behavior. Integrity, నో objectivity, పిచ్చమ్మా. integrity, objectivity, confidentiality, independence, professional skill and behavior, professional behavior. Integrity, objectivity, independence, confidentiality, professional skills and behavior, professional behavior. నవ్వుతున్నా మళ్ళీ ఏడుస్తా. ఏం పర్లా. ఓకే పల్లవి. Confidentiality, professional skill and behavior, professional behavior. నిన్ను రేపే అడుగు. సంతోష్. Integrity, objectivity, independence, confidentiality, professional skills and behavior, professional behavior. శ్రీకాంత్. Integrity, objectivity, independence, confidentiality, professional skill and behavior, professional situation. సో వీ షుడ్ మెయింటైన్ దిస్ ఎథికల్ రిక్వైర్మెంట్. ఫాలో అవ్వాలా అవ్వకూడదా? నువ్వు ఫాలో అవుతేనే ఆబ్జెక్టివ్ క్లియర్గా అచీవ్ చేయగలవు, లేకపోతే కష్టం కదా. సరే ఇవి ఫాలో అవుతేనే నేను చెప్పిన ఆబ్జెక్టివ్ ఎఫిషియెంట్గా నువ్వు అచీవ్ చేయగలవు. ఇవన్నీ కంపల్సరీ ఫాలో అవ్వాలి. పర్సనల్ క్వాలిటీస్ చెప్పుకున్నామా లేదా? దాన్ని టెక్నికల్గా రాసాడంటే. నెక్స్ట్ యూ షుడ్ మెయింటైన్ అ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం. స్కెప్టిసిజం అంటే అదొక బ్రెయిన్ యాటిట్యూడ్ సంబంధించిన పదం. స్కెప్టిక్ అనేది నార్మల్ థింగ్ అమ్మా. నీ యాటిట్యూడ్ ఏంటి? స్కెప్టికల్ యాటిట్యూడ్ అంటారు దాన్ని. సో దాన్ని ప్రొఫెషనల్గా ఫాలో అవ్వాలి. ప్రొఫెషనల్ స్కెప్టిసిజం. స్కెప్టిక్ యాటిట్యూడ్ ఎవరు ఉంటుందంటే మీరు చూసే ఉంటారు స్కెప్టిక్ యాటిట్యూడ్ ఉన్న వాట్ మీ లైక్ మీ. నేను కొంచెం స్కెప్టిక్ యాటిట్యూడ్ ఉంటాను. ఎలా? మీరు ఏం చెప్పినా నమ్ముతానా? నేను ఏం చెప్పినా నమ్మను. అని చెప్పండి నమ్మను. అప్పుడప్పుడు అని చెప్తే ఓకే అంటాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలమ్మా నువ్వు అది ఇప్పుడే వచ్చేస్తాను సార్ అంటే నమ్ముతాను నేను. అవుట్ అయినా అసలు నమ్మను కదా. అట్లా ఎందుకంటే అలవాటు అయిపోయింది. స్టూడెంట్ చెప్పిన స్టోరీస్ విని 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 అలవాటు అయిపోయింది. ఏమి వినకూడదు, నమ్మకూడదు. ప్రూఫ్ ఉంటేనే, లెటర్ ఉంటేనే. మీ సీనియర్స్ ఎన్ని లెటర్స్ ఇచ్చారో చిన్న ఉంటాయి మీ వాళ్ళు ఇచ్చారు. మాట్లాడితే లెటరు నువ్వు ఏం చెప్పొద్దు రాసి. నేను నమ్మను. నేను నమ్మేదే లేదు. లెటర్ రాసి సైన్ చేయి. వాళ్ళు అసలు అమ్ముకుంటారు ఏంటి పేజీ ఎందుకు తీసుకుంటారు వీళ్ళు? ఇప్పుడు మార్నింగ్ ఇస్తే మళ్ళీ ఈవినింగ్ వెళ్ళరంట. సో ఎందుకు? స్కెప్టిక్ మైండ్గా. మీరు ఎప్పుడైనా అలా స్కెప్టిక్ మైండ్తో ఉన్నారా? ఏదైనా సిచ్యువేషన్లో అనుమానం పడి నమ్మకుండా చూస్తేనే నమ్ముతా అని ఎప్పుడైనా ఉన్నారా? ఎప్పుడమ్మా? మీ తమ్ముడు నీకంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయని చెప్తే నువ్వు నమ్మావా నమ్మలేదా? సరే వెరీ గుడ్. నీకేం లేవా? అన్ని నమ్మేస్తావా నువ్వు? అన్ని నమ్మేసేవాళ్ళు ఎవరమ్మా? నేను అన్ని నమ్మేస్తా సార్ డిఫాల్ట్గా. ఎవరు లేరా అలా అంటారు? ఇంకా వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తారు అమాయకంగా. అందరూ అన్ని నిజాలు చెప్తారు. నువ్వేనమ్మా? మేము అనుకున్నాం, ఎక్స్పెక్ట్ చేసాం. సో అన్ని నమ్మేస్తా. అమ్మ నువ్వు కూడా కదా. నువ్వు ఇన్నోసెంట్ ఉన్నావు. అట్లా లేదు, అసలు నమ్మవు, డౌటే లేదు. పల్లవి నువ్వు కదా కదా. సార్ యాజ్ ఆడిటర్ నమ్మకూడదు. అన్ని నమ్మొచ్చా నమ్మకూడదా? స్కెప్టిక్ మైండ్తో మీకు ఉందా లేదా? స్కెప్టిక్ మైండ్. వాట్ ఈస్ స్కెప్టిక్ మైండ్ అంటే క్వశ్చనింగ్ మైండ్. ఏంటమ్మా? క్వశ్చనింగ్. డిఫాల్ట్గా ఇది నిజమే అని తీసుకోకూడదు. ఇది మేబీ రాంగ్ ఉండొచ్చు కదా అని క్వశ్చన్ చేసుకోవద్దు. డిఫాల్ట్గా ఆన్ గ్రాంటెడ్ ఓకే అని కాదు. ఇది ఎందుకు రాంగ్ ఉండకూడదు అనే టైప్ ఆఫ్ థింకింగ్ ఉందా? దీన్ని నేను ఆల్రెడీ స్టార్టింగ్ ఆఫ్ ది క్లాస్ ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను, ఆన్సర్ తెలుసు కాబట్టి. నువ్వు బ్యాంక్లో క్యాష్ డిపాజిట్, ఒక సూపర్ మార్కెట్ డైలీ క్యాష్ కలెక్ట్ అవుతుంది. వాళ్ళు ఏదో ఇంటర్నల్ కంట్రోల్ రూల్ రాస్తున్నారు. ఆ రోజు కలెక్ట్ అయిన క్యాష్ బ్యాంక్లో డిపాజిట్ చేయాలి నెక్స్ట్ డే. ఎందుకు? ఆ రోజు 10:30 క్లోజ్ అయింది కాబట్టి 10:30 బ్యాంక్ ఉండదు. నేను బ్యాంక్లో డిపాజిట్ చేద్దాం 10:30కి వెళ్ళి డోర్ కొడుతున్నాను. ఎవరు వస్తారమ్మా? పోలీసులు వస్తారు.
పోలీసులు వచ్చి బాగా తీసుకెళ్తారు. కాబట్టి ఎప్పుడు వెళ్ళాలి మరి డిపాజిట్ చేయడానికి? ఈ రోజు కలెక్ట్ అయిన క్యాష్ నెక్స్ట్ డే డిపాజిట్ చేస్తామని ఇంటర్నల్ కంట్రోల్ రూల్ రాసుకున్నారు. అది రైటా రాంగా? రైటా రాంగా? చాలా మంది మీరు అడిగినప్పుడు రైట్ అన్నారమ్మా. దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే హాలిడే రోజు చేయలేవు కదా. చేయగలవు హాలిడే రోజు. అలా వచ్చేయాలి నీ బ్రెయిన్లోకి. అంతేగాని కరెక్టే, సూపర్, భలే రాశారు సార్ అని షేక్ అండ్ ఇచ్చేయకూడదు. థింక్ అబౌట్ దిట్. ఎలా గ్రాంటెడ్గా సంథింగ్ ఇస్ రాంగ్ అని. అలాంటివి కొన్ని అడుగుతున్నాను మీకు. కొన్ని అడిగితే మీరు నన్ను క్వశ్చన్ చేయాలి. ఓకేనా? రైటా? ఎలా పడితే అలా క్వశ్చన్ చేయదే. నువ్వు అసలు అబద్ధం, నువ్వు తప్ప, అసలు నువ్వు చెప్పేదే అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం, అలా అనుకోడు. దట్ ఈస్ నెగిటివ్ మైండ్. దట్ ఈస్ నెగిటివ్ మైండ్. నెగిటివ్ మైండ్ ఉండాలా, క్వశ్చనింగ్ మైండ్ ఉండాలా? నెగిటివ్ మైండ్ ఏంటి? ప్రతిదీ తప్పే, నువ్వు ఏం చెప్పినా వింటారు, నువ్వు చెప్పేదే అబద్ధం అసలు. అంతే కదా నాన్న? మీరు చెప్పండి. నెగిటివ్ మైండ్ ఉండొచ్చు, ఉండకూడదు? క్వశ్చనింగ్ మైండ్ ఏంటండి తెలుగులో? క్వశ్చనింగ్ మైండ్ అంటే ప్రశ్న బుర్రా, ప్రశ్నించే బుర్రా. సో అనుమానం. సో సార్ యూ షుడ్ బి, డూ నాట్ టేక్ ద గ్రాంటెడ్ థింగ్స్ అనమాట. ఫర్ గ్రాంటెడ్ తీసుకోవద్దు. యూ షుడ్ హ్యావ్ టు బి కాషియస్. ఏంటమ్మా అది? కాషియస్గా ఉండాలి. ఇది ఇంగ్లీషే, తెలుగు కాదు. కాషియస్ అనేది అంటే జాగ్రత్తగా ఉండాలి, జూకేర్ ఉండాలి, ప్రొఫెషనల్ మైండ్, స్కెప్టిక్ మైండ్ ఉండాలి. క్లయింట్ స్టోరీలు చెప్తాడా చెప్పడా? చెప్తాడు. మంచి స్టోరీలు చెప్తాడా, చెడ్డ స్టోరీలు చెప్తాడా? మంచి స్టోరీలు, నిజంగా అది నిజమే అన్నట్టు చెప్తాడు. అసలు చూస్తే ఇంత మంచి ఉంటాడా లేదా అన్నట్టు ఉంటుంది మేనేజ్మెంట్ చూస్తే. రియల్లీ అమ్మ సోపు బుట్ వేసుకుని నీట్గా రెడీ అయిపోయి అసలు ఇతను ఫ్రాడ్ చేయడు కదా అనిపిస్తారు. తీసుకుంటావా గ్రాంటెడ్గా? ఎందుకు చేయకూడదు? అలా ఆలోచించాలి నువ్వు. ఎందుకు రాంగ్ ఉండకూడదు? అలా ఆలోచించాలి, అంతేగాని అలా చేయకూడదు. నువ్వు ఎప్పుడైనా అలా మోసపోయావా? చూసేసి అరే ఇంత మంచోళ్ళు ఏం చేయర్లే, ఇంత మంచి షాపు, ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు ఇది మంచిగానే ఉంటుందిలే అని మోసపోయావమ్మా? అప్పుడప్పుడు ఆన్లైన్ సైట్స్లో, అమెజాన్లో ఫోటో పెడతాడు, డ్రెస్ ఫోటోనో ఏదో ఒకటి. నిజంగా అదే వస్తుందా? అప్పుడప్పుడు అదొక కలర్ పెడితే ఇది వేరే కలర్ ఉంటుంది, అదొక లాగా ఉంటే ఇది వేరేలా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఎవరో వేసుకుంటారు ఆ డ్రెస్, వాళ్ళకి సెట్ అయింది, మనం వేసుకొని మళ్ళీ అమెజాన్ ఫోటో పెట్టమంటాడు, రివ్యూలో వేసుకొని పెడితే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందా? డిఫరెంట్ అక్కడ ఒక చోట. సో అది అందరికీ అవేర్నెస్ వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. సార్ ఫస్ట్ ఆడిటర్ అవేర్నెస్ వచ్చిన తర్వాత ఫస్టే నువ్వు ఉండాలి. ప్రతిదీ నువ్వు క్వశ్చనింగ్ మైండ్ పైన చూడాలి. ఇది ఎందుకు రాంగ్ ఉండకూడదు, ఇది ఎందుకు రాంగ్ ఉండకూడదు, అంతేగాని ప్రతిదీ రాంగ్ అన్నట్టు వెళ్ళకూడదు. ఇది ఎందుకు రాంగ్ ఉండకూడదు, ఇది ఎందుకు రాంగ్ ఉండకూడదు, ఇందులో ఎందుకు మిస్టేక్ ఉండకూడదు, అలా చెక్ చేయాలి. ఒక కంపెనీకి వెళ్ళావు నువ్వు, ఆ కంపెనీలో ఒక పెద్ద ఏసీ కొన్నారమ్మా, పెద్ద ఏసీ ఎంత సార్ అంటే 20 lakhs, అంతే. 20 lakhs సెంట్రల్ ఏసీ ఫ్యాక్టరీలో ఆఫీస్లో కాదు, ఫ్యాక్టరీలో పెట్టారంట తీసుకెళ్ళాలి 20 lakhs వేసి. వద్దా? ఫ్యాక్టరీకి సెంట్రల్ ఏసీ కొన్నాడు. సెంట్రల్ ఏసీ కాదు, ఏసీ 20 lakhs ఫ్యాక్టరీ. సెంట్రల్ ఏసీ ఎక్కడ ఉంటుంది? ఆఫీస్లోనే సెట్ అవుతుంది. ఫ్యాక్టరీలో సెంట్రల్ ఏసీ పెడతావు, మిషన్ వెళ్ళిపోద్ది 2 రోజుల్లో ఎక్స్పోర్ట్. ఏం చేద్దాం? రైటేనా? బిల్లు ఉందమ్మా. క్వశ్చనింగ్ మైండ్ మేబీ ఇది ఏదో డిఫరెంట్గా ఉంది. ఏం చేద్దాం? వెళ్ళి చూసిరా, క్వశ్చన్ చేయాలి, వెళ్ళి చూసిరా. ఏంటి ఫ్యాక్టరీలో ఏసీ? నేను చూస్తే నిజంగానే ఉందాం పెద్ద ఏసీ. ఎందుకు సార్ ఇది అంటే మిషన్ కూల్ అవటానికి సార్, ఇది మీరు అనుకున్నట్టు రూమ్లో పెట్టుకునే ఏసీ కాదు, స్పెషల్గా మనం డిజైన్ చేయొచ్చు, ఇదిగోండి ఇంజనీర్ సర్టిఫికేట్. అలా చూడకుండా నువ్వు ఓకే డన్ ఫైన్ రైట్ రాంగ్ అని డిసైడ్ అవుతావా? సార్ నెగిటివ్ మైండ్ అంటే డిఫాల్ట్ 20 lakhs ఏసీ ఉండదని కొట్టిపడేయటం. క్వశ్చనింగ్ మైండ్ అంటే ఇది రాంగ్ కదా అని వెళ్ళి చెక్ చేసుకున్నావు, ఎందుకు ఇది రాంగ్గా ఉంది, ఏదో డిఫరెంట్గా ఉంది. అలా ప్రతి ట్రాన్సాక్షన్ దగ్గర ఇది ఎందుకు రాంగ్ అవ్వకూడదు అని నువ్వు చెక్ చేయాలి.
సో నేను ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నాను రైల్వే స్టేషన్. కన్వెయన్స్ అంటే ఇక్కడ నుంచి ఆటో ఛార్జెస్ 1000 రూపీస్ రాశాను. ఎంత మరి? 200. 200, 1000 కాదు. నేను నా దగ్గర తీసుకున్నాడమ్మా ఆటో వాడు. నా ఫేస్ చూసేసి తీసేసుకున్నాడు. నా ఫేస్ చూస్తే తీసుకుంటాడమ్మా. చెప్తున్నా నేను మేనేజర్, యూ హ్యావ్ టు ఆటో బిల్లు ఎందుకు ఉంటుంది ఆటో? నేను ఇచ్చానమ్మా. నమ్ముతారా నమ్మరా? అదేంటి రీజనబుల్నెస్ 1000 కాదు, రీజనబుల్గా 200, 300 ఉంటుంది. అంటే నీ క్వశ్చనింగ్ మైండ్ దేంతో కంపారిజన్ చేస్తే వస్తుంది? రీజనబుల్నెస్తో కంపారిజన్ చేస్తే వస్తుంది క్వశ్చనింగ్ మైండ్. అంటే రీజనబుల్గా ఎంత ఉంటుంది, బయట నార్మల్గా ఎంత ఉంటుంది, వాటితో కంపేర్ చేసుకుని కామన్ సెన్స్ అంటారు. అంటే నీ క్వశ్చనింగ్ మైండ్ ఉండాలంటే ఫస్ట్ ఏం ఉండాలి? నీకు తెలియాలి ఫస్ట్. అంటే ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి 300, 200 అవుతుందనే కామన్ సెన్స్ ఉండాలి నీకు ఫస్ట్. అప్పుడు అది క్వశ్చనింగ్ అవుతుంది. లేకపోతే ఓకే 1000 చీపే. అదేదో సినిమాలో ఎగ్స్ డజను అంటే ఎంత అంటాడమ్మా? 12 రూపీస్ అంటే ఒక్కొక్కటి 12 రూపీస్, 144 అంటే చీపే, చికెన్ కంటే చీపే అనేది. ఏం సినిమా? మల్లేశ్వర్. నేను చిన్నప్పుడు వచ్చింది, మీరు ఇంకప్పుడు రాలా. నేను ఇప్పుడే చూసా. చూసారా లేదా? అసలు కామన్ సెన్స్ ఉండాలి. ఏముండాలమ్మా? కామన్ సెన్స్ ఉండాలి ఫస్ట్. క్వశ్చనింగ్ మైండ్ ఉండాలంటే ఫస్ట్ ఏం ఉండాలి? కామన్ సెన్స్. మీరు ఒక కంపెనీకి వెళ్ళారు, వాళ్ళు ఆల్రెడీ ఉన్న పాత ఏసీస్ అన్నిటిని అమ్మేసి కొత్త ఏసీలు కొన్నారంట. ఆ కొత్త ఏసీస్ బిల్ ఏదో అక్కడ పెట్టారు, డాక్యుమెంట్స్ అన్ని చూపించారు, అంతే అయిపోయింది. ఏమి అనుమానం రావట్లేదు మీకు? కొత్త ఏసీస్ కొన్నారు, బిల్ ఉంది, పాత ఏసీస్ అన్ని తీసేశారంట, అవి వర్క్ చేస్తున్నాయి కానీ అంత కూలింగ్ రావట్లేదు అని. కొత్త ఏసీస్ రీప్లేస్ చేశారంట. కొత్త టెక్నాలజీ కదా. ఏం అనిపించట్లేదా? నమ్మేశారు కదా నన్ను. పైన అంతా ఏంటి? ఏం అడగండి, మేనేజర్, ఆడిటర్. ఓకే కదా? టిక్ పెట్టేస్తారా? ఏం కావాలి? తీసుకోండి బిల్స్, కొత్త ఏసీ సంబంధించిన బిల్స్. వెళ్ళి ఫిజికల్ వెరిఫికేషన్ రండి, ఇదిగో పెట్టండి, సైన్ పెట్టండి. ఏం చేసా? అది సార్, అది పాత ఏసీస్ దొరికిపోయాను. ముందే అడగలేదు చూసారా? ముందే పాత ఏసీస్ అమ్మావు కదా, ఎంత కొంత వస్తాయి కదా, ఏమి తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. నీ క్వశ్చనింగ్ మైండ్ లేకపోతే దొరుకుతాడా వాడు? క్వశ్చనింగ్ మైండ్ ఉండాలి. పాత ఏసీస్ ఏం చేసావా? దొరికిపోయాడు. కొత్త ఏసీలు అట్లుంటే తిరుగుతుంది నీ బ్రెయిన్. అయితే క్వశ్చనింగ్ మైండ్ ఉండాలి. పోలీస్ ఆఫీసర్ లాగా బిహేవ్ చేయాలి నువ్వు. క్వశ్చనింగ్ మైండ్ ఉండాలన్నమాట. రైట్. నెక్స్ట్, సార్ మీరు ఒక కంపెనీకి వెళ్ళారు. అక్కడ ఒక మేనేజర్ని పిలిచి, సార్ మీ సిస్టమ్ కంట్రోల్స్ ఎలా ఉంటాయి సార్ అంటే, పర్ఫెక్ట్ ఉంటాయి సార్, అసలు మా కంపెనీలో సిస్టమ్ కంట్రోల్స్, పాస్వర్డ్స్ అన్నీ ఉంటాయి సార్. పాస్వర్డ్స్ ఉంటాయి, ఒకరి రోజు ఒకటి ఏముండదు. అలా జస్ట్ ఊరికి అట్లా వెళ్తుంటే మన అకౌంటెంట్ చక్కగా అతని యూజర్ నేమో పాస్వర్డ్ అలా పేస్ట్ చేసుకున్నాడు అతని క్యాబిన్లో. ఏంటయా ఇది అంటే, మర్చిపోతానేమోనని రాసుకున్నాను సార్. ఈజ్ ఇట్ ద కంట్రోల్? అది మేనేజర్ కూడా తెలుసుగా. అంటే మేనేజర్ నీకు ఏం చెప్తున్నాడు? అబద్ధాలు చెప్తున్నాడు. అంటే మేనేజర్ అబద్ధాలు చెప్తున్నాడు, నీకు ప్రూవ్ అయింది. అంటే మేనేజర్ చెప్పేవాళ్ళు నువ్వు రిలై అవ్వవు. ఇంకా మళ్ళీ అతను ముందు ఎదురు కూర్చోబెట్టి అది చెప్పేది తింటావా? డాక్యుమెంట్స్, బుక్స్ నువ్వు చెప్తే నేను ఏమి విన్నాయా, నాకు ప్రూఫ్లు చూపించు. ఆల్రెడీ నువ్వు అబద్ధం చెప్పినట్టు వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ వన్, సార్ నువ్వు ఒక కంపెనీకి వెళ్ళావు. కెమెరా ఉంది కానీ వర్క్ చేయట్లా. సో అది నువ్వు ఎలా కనిపెడతావు?
నువ్వు వెళ్ళినప్పుడు ఆన్ చేస్తారుగా, నువ్వు వెళ్ళినప్పుడు తెలుసుకొని ఆన్ చేస్తున్నారు, అది నువ్వు ఎలా కనిపెట్టు? కంటిన్యూస్గా పాస్ట్ కూడా ఏదో ఒకటి పెట్టేస్తున్నా, మేము అన్నీ అడ్జస్ట్ చేస్తాం. 2 days ago ఏం చేశారు అర్థం కాదు. 2 days రికార్డింగ్ కాపీ పేస్ట్ చేసి నీ ముందే వేస్తాం. ఇగో చూడండి సార్ అని, నువ్వు చూడలేవు ఎలాగో, అది నాకు తెలుసు. ఆడిటర్ అయితే అంతా 2 days కూర్చొని రికార్డింగ్ చూడండి, ఫాస్ట్ ఫార్వర్డ్ ఏదో పెడతాడు, అది కాపీ పేస్ట్ చేస్తాం కానీ కనిపెట్టలేవు. కాపీ పేస్ట్ చేయలేం కదా సార్, అది అట్లా రికార్డింగ్స్. వీడియో మేము ఎడిట్ చేస్తామమ్మా, రిట్రీవ్ చేసే ఇవ్వాలి కదా నీకు. అప్పటికప్పుడు చేయలేరు కదా. రెడీగా ఉంటావు, నువ్వు వస్తావు మాకు ముందే తెలుసు కదా, ఆన్ చేసిన చెప్పమంటే ఎలా వెళ్తారు మీరు? సర్ప్రైజ్ చెక్ ఎలా వెళ్తారమ్మా? సో ప్రొఫెషనల్ స్కెప్టిసిజంలో నీకు ఏమైనా డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలనేది సర్ప్రైజ్. ఫస్ట్ అసలు అలా డౌట్ రావాలంటే నువ్వు ఏ మైండ్ సెట్తో ఉండాలి? క్వశ్చనింగ్ మైండ్. అదే నువ్వు అన్ని డిఫాల్ట్గా ఓకే అని నమ్మే మైండ్ సెట్తో ఉన్నావు అనుకో, ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, సో మన పేరెంట్స్ ఉన్నారమ్మా, పేరెంట్స్ చెప్తే డిఫాల్ట్గా నమ్మేస్తాం మనం, డిఫాల్ట్గా నమ్మాలి కాబట్టి. అలా కొంతమంది చెప్తేనే డిఫాల్ట్గా నమ్మాలి నువ్వు కదా, ఇంకెవరు చెప్పినా డిఫాల్ట్గా నమ్మొద్దు. ముఖ్యంగా ఆడిటర్ అప్పుడు నువ్వు క్లయింట్ చెప్పింది డిఫాల్ట్గా నమ్ముతావా, అన్ని అనుమానంతో చూస్తావా? అన్ని అనుమానంతోనే ఇప్పుడే చూస్తాను. నీకు బెస్ట్ ప్రొసీజర్స్ వస్తాయి, సర్ప్రైజ్ చెక్ చేయాలి అని ఇక్కడ సో అంటే నువ్వు ఫస్ట్ ఈ యాటిట్యూడ్తో ఉండాలి. ప్రొఫెషనల్ స్కెప్ అంటే ఏంటి? క్వశ్చనింగ్ మైండ్. క్వశ్చనింగ్ మైండ్ ఉండాలా అవసరం లేదా? ఎప్పుడు? ఆడిట్ చేసేటప్పుడా, పర్సనల్ లైఫ్లో కూడా? ఆడిట్ చేసేటప్పుడా, పర్సనల్ లైఫ్లో కూడా? ఏ పర్సనల్ లైఫ్లో ఉండకూడదా? ఉండాలా ఉండకూడదు? అమ్మా ఇప్పుడు నేను ఆడిట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ప్రొఫెషనల్ స్కెప్టిసిజం ఉండాలా, డ్యూరింగ్ ద ఆడిట్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం ఉండాలా, ఎండింగ్లో ఉండాలా? ఎప్పుడు ఉండాలి కదా కంటిన్యూస్గా. సేమ్ అలాగే పర్సనల్ లైఫ్లో ఎప్పుడు ఉండాలా, ఉండకూడదు. అప్పుడప్పుడు ఉండాలి, మిగతా టైంలో నమ్మేయచ్చు. పర్సన్ని బట్టి డిపెండ్ అవుతుందా? పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ స్కెప్టిసిజం ఫాలో అవ్వండి. కొన్ని చోట్ల ఎక్సెప్షన్ ఉంది, అది మీకు తర్వాత తెలుస్తుంది. నువ్వు కానీ ప్రతిదీ ప్రొఫెషనల్ స్కెప్టిసిజంలో ఉన్నావు అనుకో, ఏం లేదు, ఇంకా నెగిటివ్ మైండ్ వస్తుంది అట్ సైడ్ నుంచి. దట్స్ వై సార్ ఆడిట్ చేసినప్పుడు త్రూ అవుట్ ది ఆడిట్ ఏమన్నానమ్మా నేను? ఇది పర్సనల్ క్వాలిటీ కాదు, ప్రొఫెషనల్ క్వాలిటీ. ఏంటమ్మా ఇది? త్రూ అవుట్ ది ఆడిట్. అంతేగాని నీ పర్సనల్ లైఫ్లో నేను ఫాలో అవ్వాలి, నువ్వు నీ ఇష్టం ఫాలో. నేను ఎథికల్ రిక్వైర్మెంట్స్ మాత్రం కంపల్సరీ నీ పర్సనల్ లైఫ్లో కూడా ఫాలో అవ్వాలి. అందుకనే ఎథికల్ రిక్వైర్మెంట్స్లో రాయలేదు, ఇది ఎక్కడ రాసాను చూడండి, దాని తర్వాత రాస్తాను. దిస్ ఈజ్ ఆల్సో క్వాలిటీ యూ నీడ్ టు అడాప్ట్. కానీ ఎప్పుడు మాత్రమే కంపల్సరీ ఫాలో అవ్వాలంట? త్రూ అవుట్ ది ఆడిట్. నీ పర్సనల్ లైఫ్లో నీ ఇష్టం, నేనైతే చెప్పట్లేదు. సో వాట్ ఈస్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం? ఇంటికి ఫాలో అవ్వాలా, ఫాలో అవ్వకూడదా? అవ్వాలి. ఎప్పుడు అవ్వాలి? డ్యూరింగ్ ది ఆడిట్. వాట్ ఈస్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం? ఇట్ ఈస్ అ క్వశ్చనింగ్ మైండ్. క్వశ్చనింగ్ మైండ్. సో ఇట్ ఈస్ ద క్వశ్చనింగ్ మైండ్. ఆడిటర్ హ్యాస్ టు, షుడ్ ఉండవు, షుడ్ ఉంటాయి. ఆడిటర్ షుడ్ మెయింటైన్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం త్రూ అవుట్ ది ఆడిట్. ఎలా ఫాలో అవ్వాలమ్మా? త్రూ అవుట్ ది ఆడిట్. పర్సనల్ క్వాలిటీ త్రూ అవుట్ ది ఆడిట్. ఫస్టా లాస్టా? డ్యూరింగ్ ది ఆడిట్. చేసేంతసేపు నువ్వు అదే మైండ్ సెట్తో ఉండాలి. అలా క్వశ్చనింగ్ మైండ్తో ఉంటే నువ్వు ఎలా కనిపిస్తావు మేనేజ్మెంట్కి? నువ్వు క్వశ్చనింగ్ మైండ్తో ఉంటే నువ్వు అలాగ త్రూ అవుట్ ది ఆడిట్ సీరియస్గా ఎలా కనిపిస్తావు నువ్వు మేనేజ్మెంట్? అమ్మా నువ్వు భూతంలాగా కనిపిస్తావు, విలన్లాగా కనిపిస్తావు, కష్టం కదా. డెఫినెట్లీ అలా కనిపిస్తావు, కష్టం కాదు, ఏం కాదు, నీ రోల్ అది, నీ జాబ్ అది, యూ హ్యావ్ టు ప్లే. సార్ అతను నన్ను బ్యాడ్గా అనుకుంటాడు, ఇలా ప్రతిదీ నేను అనుమానంగా చూస్తే, కోర్స్ యు ఆర్ ద ఆఫీసర్, రైట్? ఒపీనియన్ ఇవ్వాలి, నీ రోల్ అది, నీ జాబ్ అది. సీరియస్గా ఉంటావు నువ్వు, పోలీస్ ఆఫీసర్ లాగా నువ్వు డిటెక్టివ్ లాగా ఊహించుకో, సీరియస్గా ఉండు. నేను చూస్తేనే భయం వేసేలా ఉండాలి, అది కూడా చెప్తా తర్వాత నేను. యాటిట్యూడ్ ఎలా ఉండాలి, నీ బ్రెయిన్లో నువ్వు ఫాలో అయ్యే యాటిట్యూడ్. నువ్వు యాజ్ అ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలని నేను తర్వాత చెప్తాను.
ఆడే యాజ్ అ బాడీ లాంగ్వేజ్ నీది ఎలా ఉండాలో నేను తర్వాత చెప్తాను. నీ బ్రెయిన్లో నువ్వు ఫాలో అవ్వాల్సిన యాటిట్యూడ్ ఏంటి సార్ అంటే యూ షుడ్ బి ఏ క్వశ్చనింగ్ మైండ్ త్రూ అవుట్ ది ఆడిట్ ఉండాలని. ఏదో స్టార్టింగ్లో ఉండి తర్వాత సరదాగా ఉంటాం. త్రూ అవుట్ ది ఆడిట్ నువ్వు అదే యాటిట్యూడ్తో ఉండాలి. అప్పుడే నువ్వు ఫ్రాడ్స్ అండ్ ఎరర్స్ ఎఫెక్టివ్గా ఫైండ్ అవుట్ చేయాలి. గ్రాంటెడ్ ఏది డిఫాల్ట్గా తీసుకోవద్దు. ఇది అడిగడమ్మా ఒకసారి క్వశ్చన్. ఆడిటర్ స్టార్టింగ్లోనే ఫాలో అవ్వాలి ఆర్ ఒపీనియన్ ఇచ్చేటప్పుడే ఫాలో అవ్వాలి ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అన్నారు. రైటా రాంగా సార్? బీయింగ్ అలర్ట్నెస్ టు ది కాంట్రడిక్టరీ ఎవిడెన్స్ ఆర్ ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఇండికేటర్స్ ఆఫ్ ఫ్రాడ్. ఒక్కటి చెప్పండి అమ్మా చాలు, నాకు ఒక్క ఇండికేటర్ చెప్పండి. చాలా మంది ఇండికేటర్స్ ఆఫ్ ఫ్రాడ్ అంటే రాసేస్తారమ్మా, కానీ ఇండికేటర్స్ ఆఫ్ ఫ్రాడ్ అని అడుగుతాడా ఎగ్జామ్లో? ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాడా? అంటే ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి, వాటిని ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. మనం కావాలంటే ఇండికేటర్స్ ఆఫ్ ఫ్రాడ్ దగ్గర ఇదే చెప్తాం చూడండి అమ్మా. 4-5 సార్లు చెప్పిస్తాం, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4-3 సార్లు వచ్చినప్పుడు స్ట్రెస్ చేసి చెప్తాను, మీరు చెప్పలేకపోతే నేను చెప్తాను, అప్పుడు కూడా గుర్తుండదు. సార్ చెప్పలేదు అసలు ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్ అంటే, వాళ్ళు గుర్తున్న వాళ్ళు చెప్పారు. అల్టిమేట్గా నువ్వు ఏదనుకున్నా ఎవరిని బ్లేమ్ చేసినా నువ్వు పాస్ అయితేనే, నువ్వు పాస్ అవ్వకుండా ఎవరిని బ్లేమ్ చేసినా ఏం చేసినా వాళ్ళకేం ఉండదు, నీకే పెయిన్. అంటే అల్టిమేట్గా జరగాల్సింది ఏంటి? పాస్ అవడం. అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని మళ్ళీ ఇంకోసారి అడిగినప్పుడు నువ్వేం చెప్తావు? ఇండికేటర్స్ ఆఫ్ ఫ్రాడ్ అని ఒప్పుకుంటావు నువ్వు, కానీ అది కూడా జరగదు. సరే చెప్పమ్మా ఒక ఇండికేటర్. పాలసీ ఇంటర్నల్ కంట్రోల్స్ డౌట్ చాలా చెప్తున్నావు లిస్ట్, మళ్ళీ డివైడ్ చేసి కూడా చెప్తున్నావు. దీనికి స్పెసిఫిక్గా ఏంటి, దానికి స్పెసిఫిక్గా ఏంటి, 2 types ఆఫ్. గుర్తుందా లేదా? కాంట్రడిక్టరీ ఎవిడెన్స్. మా ఇండికేటర్ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావు? నార్మల్గా ఉంటావా, అలర్ట్గా ఉంటావా? నువ్వు గూడెం వెరిఫై చేద్దాం వెళ్ళావు, గూడెం మేనేజర్ ఏం చేస్తున్నాడమ్మా? తప్పకుండా సార్ వచ్చారు, జ్యూస్లు అన్నీ తీసుకురండి. సార్ ఏం కావాలి సార్ లంచ్లో మీకు? చెప్పండి లంచ్లో ఏం కావాలి? బిర్యానీ, అన్ని టైప్స్ ఆఫ్ బిర్యానీ తీసుకురండి ఎక్కడి నుంచి అని. ఇంకా సార్ బిర్యానీ ఒకటి సరిపోతాయి? లేదు సార్ స్టార్టర్లు తీసుకురండి, అవి తీసుకురండి, ఇవి తీసుకురండి, ఎండర్లు తీసుకురండి, స్టార్టర్లు తీసుకురండి, సూపులు తీసుకురండి సార్, కానీ అన్ని వెరైటీలు అన్నీ పెట్టు. ఏమనిపిస్తుంది? ఇంత హడావుడి చేస్తున్నాడు, సంథింగ్ ఈజ్ రాంగ్. కరెక్ట్గా ఉంటారా? అట్లా కాదు. ఆడిటర్ అంటే ఈ మాత్రం ఉంటుంది, వీఆర్ గ్రేట్ ఇట్లా అనుకుంటే ఏం లేదు ఇంకా. సో కాంట్రాక్టర్ ఎవిడెన్స్. ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ సార్, మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ లేదు, వాళ్ళంతా మంత్లీ ఒకసారి జైలు విజిట్ చేసి వస్తూ ఉంటారు ఏదో ఒక ఫ్రాడ్ చేసి. పర్లేదు అదే ఇదే బిజినెస్ జైల్ అనుకుంటే కుదరదు. ఇక్కడ కూడా వాళ్ళు ఏమన్నా ఫ్రాడ్ చేసే ఛాన్స్ ఉంది, నువ్వు ఎలర్ట్గా ఉండాలా అవసరం లేదా? మైండ్ సెట్ సార్. మంచితనం ఉండాలా? మంచితనానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా, యాటిట్యూడ్కి. మంచితనానికి దీనికి డిఫరెన్స్ ఉంది, బట్ నీ రోల్ ఏంటమ్మా? తప్పుని ఫ్రాడ్ని వెరిఫై చేయడం కాబట్టి నీ మైండ్ సెట్ కూడా అలాగే ఉండాలి. పోలీస్ ఆఫీసర్ మైండ్ సెట్లో ఉండాలి. పోలీస్ ఆఫీసర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందమ్మా? నెగిటివ్ మైండ్ సెట్తో. మంది నెగిటివ్ మైండ్ సెట్టా, క్వశ్చనింగ్ మైండా? పోలీస్ ఆఫీసర్కి ఇక్కడికి డిఫరెన్స్ జాగ్రత్త. పోలీస్ ఆఫీసర్ వస్తాడు, అక్కడ ఏదో మర్డర్ జరిగింది, అక్కడ సిచ్యువేషన్లో ఎవరైనా అట్లా వెళ్తున్నారు, పిలుస్తాడు, నువ్వు ఇట్లా రా, నువ్వే చేసావు కదా, చెప్పు నువ్వే చేసావు కదా. సిఐడి సీరియల్లో ఉంటుంది కదమ్మా, ఎవరిని పడితే వాడిని పట్టుకొని నువ్వే చేసావు చెప్పు వాడు. దాన్ని ఏమంటారమ్మా? నెగిటివ్ మైండ్. పోలీస్ ఆఫీసర్ ఏ మైండ్తో ఉంటాడు? అక్కడ సిచ్యువేషన్లో ఎవరుంటే వాళ్ళని తీసుకుపోయి నువ్వే చేసావు అంటాడు. ఆడిటర్ కూడా అలాగా ఇచ్చిన డాక్యుమెంట్ అలా ఇది రాంగ్, ఇది ఫ్రాడ్, పేస్ మీద ఫ్రాడ్ అని ఉంది. నో, యూ హ్యావ్ టు వెరిఫై. తప్పు ఉండొచ్చు అని వెరిఫై చేయాలి. ఇతనేమో పోలీస్ ఆఫీసర్ డిఫాల్ట్గా మిస్టేక్ అని తీసుకుంటాడు, నువ్వు ఉండొచ్చేమో అని వెరిఫై చేయాలి. డిఫరెన్స్ ఉంది అలర్ట్నెస్కి. క్రిటికల్ అసెస్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అప్లైన్. క్రిటికల్ అసెస్మెంటా, నార్మల్ అసెస్మెంటా? సత్యం స్కామ్లో ఒక బిట్ చెప్తాను, చాలా పెద్ద స్క్రీన్ ప్లే అది, నేను ఒకటి బిట్ చెప్తాను సార్. ఇట్ ఇస్ వెరీ చాలా మంచి బ్రిలియంట్ సీన్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఇది బాగుంటుంది అసలు. మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే చాలా బాగుంటుంది కామెడీ కంటే. మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే అసెట్స్ని ఓవర్ వాల్యూ చేయాలి, ఎక్కువ చేసి చూపించాలి. బ్యాంక్ దగ్గరికి వెళ్తే లోన్ ఎక్కువ రాదు. వీళ్ళు ఏం చేస్తారు? చాలా సింపుల్గా ఏ అసెట్ని ఓవర్ వాల్యూ చేద్దామా అని చూస్తారు.
ఎఫ్డీస్ ఉంటాయి వీళ్ళకి. ఎఫ్డీస్ అంటే ఒక్కొక్క ఫిక్స్డ్ డిపాజిట్కి ఒక్కొక్క ఎఫ్డిఆర్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ ఉంటుంది. చాలా కామెడీ చేస్తారమ్మా. ఎఫ్డిఆర్ పోయింది అని బ్యాంకుకి చెప్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డూప్లికేట్ కాపీ ఇస్తారు. ఇది పోయింది అని నువ్వు పోలీస్ కంప్లైంట్ ప్రూఫ్ తీసుకొస్తే యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇంకోటి ఇస్తారు. అదేంటి సార్ 2 క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. 2 క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే రెండింటి మీద నెంబర్ ఒకటే ఉంటుంది కాబట్టి బ్యాంక్ వాడికి అది కంట్రోల్. ఒకవేళ పాత ఉన్నా పెద్ద ఏమి చేసేదేం లేదు. సిస్టంలో ఒక నెంబర్ మీద ఒకటే ఇస్తారు కాబట్టి 2 తీసుకొచ్చినా ఒకటి తీసుకొచ్చినా ఆల్రెడీ ఇచ్చామనో లేకపోతే ఇవ్వమంటారు. వీళ్ళు ఆల్రెడీ ఉంచుకొని కూడా ఇంకోటి అప్లై చేస్తారు పోయిందని. 2 ఉన్నాయి ఇప్పుడు విత్ సేమ్ సీరియల్ నెంబర్. బ్యాంకుకి ప్రాబ్లం లేదు, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. ఎందుకంటే నువ్వు ఎన్ని తీసుకెళ్ళినా వాళ్ళు ఒక్కసారే కదా దానికి పేమెంట్ చేసేది. ఆ సీరియల్ నెంబర్కి ఒక్కసారి ఇస్తారు. వీళ్ళు ఎందుకు తీసుకున్నారు సార్ అంటే 250 crores-కి యాజ్ ఇట్ ఈజ్ అప్లై చేశారు కాబట్టి ఇంకో 250 crores-కి సేమ్ సీరియల్ నెంబర్స్తో ఎఫ్డిఆర్స్ వచ్చేసింది. 20ని కలిపి 500 crores అని బ్యాలెన్స్ షీట్లో చూపించారు. ఆడిటర్ వచ్చాడు, 500 crores-కి ఎఫ్డిఆర్స్ తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చి అక్కడ వేసాడు. అమౌంట్ మీద టిక్ పెట్టుకుంటూ అవి క్యాలిక్యులేటర్లో కౌంట్ చేసి అన్ని టాలీ అయినాయి అని చెప్పేసి సైన్ చేసి వచ్చాడు. ఏం మిస్టేక్ చేశాడు? అమౌంట్ చూశాడు కానీ సీరియల్ నెంబర్స్ చూసుంటే దొరికిపోయాడు. అంటే ఆడిటర్ గారి గురించి మన మేనేజ్మెంట్ ఎంతలా అబ్జర్వ్ చేశారు చూడండి. ఈయన ఓన్లీ అమౌంట్ చూస్తాడు, సీరియల్ నెంబర్ చూడండి, ఇది చేసేద్దాం. వాళ్ళు అడిగినప్పుడు చించేద్దాం. క్రిటికల్ అసెస్మెంట్ చేశాడా చేయలేదా? చేయాలా అవసరం? ఎందుకు క్రిటికల్ అసెస్మెంట్ చేయలేదు? కొంచెం ఎక్స్ప్లెనేషన్ లాగా చెప్పావమ్మా, కరెక్ట్ అని చెప్పి. బద్ధకం వేస్తే అది కూడా చేయదు కదా. ఎందుకు సీరియల్ నెంబర్ చెక్ చేయలేదు, ఓన్లీ అమౌంట్ చూశారు? ఎవరి మీద రిలై అయి ఉంటాడు? మేనేజ్మెంట్ మీద నమ్మకంతో ఓకే వీళ్ళు ఇంకా సీరియల్ నెంబర్ కూడా డూప్లికేట్ చేసి ఉంటాడా అనే నమ్మకంతో. నువ్వు అట్లా ఉండొచ్చా ఉండకూడదు? నమ్మొచ్చు. ఇప్పటి వరకు అన్ని రైటే ఇచ్చారు కదా. ట్రాక్ రికార్డ్ ఉంది వాళ్ళకి, ఇచ్చిన డాక్యుమెంట్ అంతా రైటే. పాపం బాగా చెక్ చేసి కూడా అదే రైటే ఉందని. ఇప్పటి వరకు నువ్వు చాలా చెక్ చేసావు. ఇక ఇది లాస్ట్ ఐటమ్. అన్ని రైటే ఉన్నాయి కాబట్టి ఇది కూడా రైటే ఉంటుంది. తీసుకోవచ్చా తీసుకోకూడదా? అన్ని రైటే ఉన్నా ఇది రాంగ్ ఉండొచ్చు. త్రూఅవుట్ ది ఆడిట్ at every incident కూడా నువ్వు ప్రొఫెషనల్ స్కెప్టిసిజం ఫాలో అవ్వాలి. దాన్ని క్రిటికల్ అసెస్మెంట్ ఉంటుంది. 100 transactions 99 రైట్ ఉన్నా సరే ఇంకొకటి రైటే ఉంటుందని డిఫాల్ట్ గా తీసుకోకూడదు. దాన్నే ఓవర్ వ్యూ అంటే అలా ఉంటుందిలే అని గ్రాంటెడ్ గా పక్కకు తీసేది. ఓవర్లుక్ అంటారు. ఎప్పుడైనా ఓవర్లుక్ చేశారా మీరు? ఎగ్జామ్లో రాసుంటాను కదా అని చెప్పేసి వెళ్ళిపోవటం. క్వశ్చన్ నెంబర్ వేయలా, నువ్వు ఆన్సర్ రాసావు కానీ ఏం వేయలేదమ్మా నువ్వు. నెంబర్ రాసా అలా ఎప్పుడైనా జరిగిందా మీకు? క్వశ్చన్ నెంబర్ వేయకుండా కదా వేసాను. నేను క్వశ్చన్ నెంబర్ వేయలేదు, మొత్తం కొట్టి 0 వేసాను, ఆన్సర్ మాత్రం రాశాను. ఎప్పుడు జరగలేదా మీకు అలాగా? మంచి పిల్లలు. నేను చాలాసార్లు చేశాను చిన్నప్పుడు అమ్మ స్కూల్లో. సోషల్ ఏ క్వశ్చన్ నేను మొత్తం రాసుకుంటే వెళ్తా, తర్వాత క్వశ్చన్ నెంబర్లు వేస్తాను. మీకు అర్థం కాలేదు కదా. నేను స్పెసిఫిక్గా సోషల్ ఒకటి చదువుకుని వెళ్తానమ్మా. క్వశ్చన్ పేపర్తో సంబంధం లేదు నాకు. సోషల్ అంతే. నేను అసలు తర్వాత థియరీ చదవటం, సీఏకి వచ్చిన తర్వాత థియరీ చదవటం, దాన్ని బాగా నేర్చుకోవడం చేశాను. చిన్నప్పుడు అసలు థియరీ అంటే నాకు పడదు. మ్యాథ్స్, సైన్స్ ఇవే సబ్జెక్టులు అంటే. సోషల్ అంటే ఏం లేదు. నేను ఒకటి చదువుకుని వెళ్తా, మొత్తం ఎన్ని పేజెస్ డిసైడ్ అవుతా, 7 pages రాయాలి, రాసుకుంటూ వెళ్ళిపోతాను. తర్వాత క్వశ్చన్ నెంబర్లు వేస్తా, ఎక్కడెక్కడ ఏ వేయాలో ఏం నాకు సంబంధం లేదు. అది క్వశ్చన్ కూడా ఎన్ని మార్కులు వస్తాయి, పాస్ అయితే చేస్తారు. పాస్ మార్కులు వచ్చాయి. ఇన్ఫాక్ట్ మెయిన్ ఎగ్జామ్లో కూడా అదే జరిగింది. అన్నింటిలోనూ 90 వస్తుంది, ఇది మాత్రం కొంచెం తక్కువ వస్తుంది సోషల్. అట్లా సెట్ ఇండికేటర్స్ ఆఫ్ ఫ్రాడ్కి నువ్వు ఆ ఎవిడెన్స్ ఇచ్చింది సీరియస్గా చేయాలి. యాటిట్యూడ్ సీరియస్గా ఉండాలా, నార్మల్గా ఉండాలా, ఓవర్లుక్ ఉండొచ్చా ఉండకూడదు. క్రిటికల్ అసెస్మెంట్ ఉండాలి. క్రిటికల్ అసెస్మెంట్ ఎలా వస్తుంది? యాటిట్యూడ్ ఎలా ఉండాలి? బ్రెయిన్ యాటిట్యూడ్, క్వశ్చనింగ్ మైండ్. Professional skepticism means questioning mind, being alertness to contradictory evidence, and critical assessment of it. It should follow throughout the audit.
2 minutes. 1, 2, 3, 4. 4 points, 2 minutes. Exactly 2 minutes. మీకు ఎందుకు అయిపోయిందిగా. మళ్ళీ క్లాస్ ఉంది ఆఫ్టర్నూన్ ఉంది. ఆ. నా క్లాస్ షెడ్యూల్ వచ్చింది చూడండి. మీకు వచ్చేసేయండి. నేను వస్తాను, చదువుకుంటాను. నువ్వు రావాల్సిందే. ఎక్కడ దూరమా దగ్గర అమ్మా? దూరమా? హాఫ్ అన్ అవర్ అమ్ము. ఓకే. నువ్వు అంత దూరం వెళ్తావు అమ్మా, నేను చూశాను. నేను నువ్వు కాదో తెలీదు, కానీ నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు కదా. అంత దూరం ఎలా వస్తావు? ఎంత టైం పట్టింది వెళ్ళటానికి? 20 minutes వేసుకోవచ్చు. ఇచ్చేదే 1 hour కదా. 20 minutes వెళ్ళడానికి, 20 minutes రావడానికి, మధ్యలో టైం ఎంత ఉంది? 20 minutes. అయిపోయింది టైము. ఎవరు చెప్తే వాళ్ళనే పంపిస్తా ఇప్పుడు లంచ్కి. వాట్ ఈస్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం? 4 marks. అందరూ చెప్పండి. సో నెక్స్ట్ క్లాస్లో ఈ ఇక్కడ వరకు చెప్పిన ఎథికల్ రిక్వైర్మెంట్స్, సెకండ్ పాయింట్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం చెప్పుకున్నాం. మిగతా 3 నెక్స్ట్ క్లాస్లో ఓకేనా? డిస్కస్. లంచ్ బ్రేక్ తీసుకోండి. Recording stopped.